ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే చుట్టకి నిప్పు కావాలన్నాడంట ఇంకొకడు. అలా ఉంది దుబాయ్ జైలు నుంచి వచ్చిన బాధితుల పరిస్థితి. ఎందుకంటే దీన్ని కూడా తమ రాజకీయాలకు వాడుకుంటున్నారు నేతలు. దుబాయ్ నుంచి డెడ్ బాడీ వస్తే ఆ శవపేటిక ఓపెన్ చేయడానికి నేతలు బ్రోకర్లు పోటీ పడతారు. అందులో ఇన్సూరెన్స్ డబ్బుకు సంబంధించి చెక్కులుంటాయి. ఆ చెక్కుల్ని తీసుకుని ఈ డెడ్ బాడీ తీసుకురావడానికి మేము ఎంతో కష్టపడ్డాం, లక్షల రూపాయలు ఖర్చు పెట్టామంటూ 50 నుంచి 70% నొక్కి మిగతా డబ్బు మాత్రమే ఆ మృతుడి కుటుంబానికి ఇస్తారు. సరిగ్గా ఇదే తరహాలో ఇప్పుడు దుబాయ్ జైలు నుంచి వచ్చిన బాధితుల్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు. దుబాయ్ అవీర్ జైల్లో ఉన్న సిరిసిల్ల వాసుల తరపున బ్లడ్ మనీ పే చేసిందెవరు? నేపాలీ కుటుంబానికి డబ్బిచ్చిన జైల్లో ఉన్న సిరిసిల్ల వాసులు అప్పట్లో ఎందుకు విడుదల కాలేదు? 18 ఏళ్ల తర్వాత విడుదల కావడానికి గల కారణం ఏంటి? వారి జైలు జీవితంపై తెలుగు వన్ గ్రౌండ్ రిపోర్ట్. ఒక మనిషిని తీసుకొచ్చి కింద వండబెట్టి ఆయన మీరే చంపినట్టుగా మా నేరం రుజువు చేస్తానికి వాళ్ళు ఒక మనిషిని తీసుకొచ్చి కింద వండబెట్టి పట్టుకుని అప్పుడు నాకు భాష రాదు కదా సార్. పాకిస్తాన్ వాళ్ళంటే వాళ్ళకు భాష వస్తే వాళ్ళు మరల కడతారు. వాళ్ళు నాకు భాష రాదు. ఇక్కడ బెల్ట్ వేసి ఇట్లా నువ్వు ఇట్లా తన గొంతు పట్టమనంటే సార్ ఈ గొంతు పడితే ఫింగర్ ప్రింట్ ఇస్తారు, వీళ్ళు ఫోటో తీస్తారు అని నాకు తెలిసింది. అక్కడ తిండి కూడా బాగా ప్రాబ్లం. మేము పైసలు లేక మేము తినే చికెన్ తినే రైస్ కూడా అమ్ముకున్నాం. అక్కడ రోజులు ఉన్నాయి. అక్కడ మేము ఆ విధంగా కమ్సే కమ్ సంవత్సరంన్నర ఆ విధంగా మేము కష్టమర్ చేస్తున్నాం. చలితో చంపేస్తారా? చలితో చంపేస్తారు. దుప్పటి ఏమి కప్పుకోవడానికి వీళ్ళకి ఇక్కడ కొట్టారు, పోలీసులు కొట్టే కానూన్ లేదు. కానీ అక్కడికి పోయినాక కొట్టారు వాళ్ళు పోలీసు. అక్కడ పోయినా కొడతామంటే నువ్వు ఈ తప్పు ఎందుకు చేస్తావు, మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతాను అంటే తప్పంటే లోపల ఖైదీలు సినిమాల్లో చూపించినట్టు కొట్టుకుంటుంటారా? కొట్టుకుంటారు సార్. అక్కడ మాఫియా మొత్తం కొట్టుకోవడాలు, మాఫియా రైస్ మాఫియా బాగా వస్తుంది సార్ అక్కడ. ఈయన ఒక మాట అన్నాడు, పైసలు లేక తినే చికెన్ని స్వీట్ని అమ్ముకున్నానని. ఈ విషయం నేను అప్పుడు దుబాయ్ అవీర్ జైలుకి వెళ్ళినప్పుడు తెలిసి చాలా ఆశ్చర్యం అనిపించింది. అదేంటంటే వీళ్ళు కోటా ఉంటుంది, ప్రతి ఖైదీకి ఇంత కర్రీ ఇంకా స్వీటు ఇవి అని కోటా ఉంటుంది. వీళ్ళ కోటాలో వచ్చిన దీన్ని కడుపు మార్చుకొని కొంతమంది ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు. వాళ్ళు డబ్బు తీసుకుని వాళ్ళ దగ్గర అంటే మీ కర్రీని, మీ దగ్గర ఉన్న స్వీట్ని, మీ కోటాలో వచ్చిన స్వీట్ని అమ్ముకొని ఆ డబ్బుని కూడా దాచి మీ ఇంట్లోకి పంపించారమ్మా వీళ్ళు. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫసల్. సిరిసిల్ల జిల్లా పెద్దూరు గ్రామంలో మనం ఉన్నాం. ఈ గ్రామం యొక్క కన్నీటి కథ కనుక విన్నట్లయితే రోమాలు నిక్కబొడుచుకుంటాయని చెప్పవచ్చు. ఎప్పుడో 18 ఏళ్ల క్రితం చాలా ఆశగా గల్ఫ్ వెళ్ళి తమ జీవితాన్ని మార్చుకోవాలి అన్న ఉద్దేశంతో కొంతమంది అందరూ కలిసి ఒక 4-5 టోటల్గా ఎంతమంది ఉంటారు? ఒక 6 వెళ్ళారా మీరు ఇక్కడ నుంచి? మేమైతే పోయిన తర్వాత ఫస్ట్ మేము ఇద్దరం, తర్వాత అక్కడ పనులు మేము కలుసుకున్నాం అందరం. ఓకే, మొత్తం ఈ ప్రాంతం నుంచి ఒక 6 వెళ్తే అక్కడికి ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. చిన్న ఇన్సిడెంట్ ఏముంది, అక్కడ వీళ్ళు ఎందుకు బయటికి వెళ్ళారట, అక్కడ నేపాలీ ఉన్నాడు వాచ్మెన్గా, ఆ కాపర్ వైర్ దొంగతనం చేశారు అంటే మనకున్న సమాచారం ఏంటంటే చేశారు అన్న ఆరోపణతో అక్కడ కొంతమంది పాకిస్తానీయులు అలాగే బంగ్లాదేశీయులు ఈ తెలంగాణకు చెందిన మన వాళ్ళు కలిసి ఇక్కడ ఉండటం, ఆ జరిగిన తోపులాటలో నేపాలీ చనిపోవడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన కేసు అవ్వడం, పోలీసులు వచ్చి వీళ్ళని పట్టుకుని ఆ హత్య కేసులో వీళ్ళు జైలుకి వెళ్ళిపోయారు. ఆ జైలుకి వెళ్ళి దాదాపుగా 18 ఏళ్ల తర్వాత తిరిగి తమ ఈ గడ్డకు రాగలిగారు. అసలు ఏం జరిగింది అక్కడ, ఎందుకు వీళ్ళు ఆ టైంలో బయటకున్నారు, ఆ అంశాల్ని మనం వాళ్ళతో పంచుకుందాం. అసలు ఆ రోజు ఏమైందండి? మీరు అక్కడ పనిచేయడానికి లీగల్గానే వెళ్ళారు కదా, ఇల్లీగల్గా వెళ్ళారా? లీగల్గానే అంటే సార్ అక్కడ మేము కలివెళ్ళి వాళ్ళం. కలివెళ్ళి అంటే మీరు కంపెనీలో పని లేక బయటకు వెళ్ళి మేము పని చేసుకునే వాళ్ళం. నైట్ డ్యూటీలో మేము పని చేసేటప్పుడు ఒక విషయం చెప్పండి, మీరు వెళ్ళిన ఎన్ని రోజులకు ఎన్ని నెలలకు ఈ యాక్సిడెంట్ జరిగింది? ఇది మేము పోయిన 6 నెలలు జరిగింది. నెలలో 6 నెలలు. అంటే ఇక్కడ ఏమైందంటే తెలంగాణలో చాలామంది కొంతమంది నీచమైన బ్రోకర్లు ఏం చేస్తారంటే విజిట్ వీసా మీద తీసుకెళ్తారు.
వీళ్ళకి ఆ విషయం తెలియదు, 1,00,000 రూపాయలు నొక్కేస్తారు. వీళ్ళేమో అప్పు సప్పు చేసి ఆ విజిట్ వీసా మీద వెళ్తారు. వీళ్ళేమనుకుంటారు మాకు అక్కడ ఉద్యోగంకు సంబంధించిన వీసా అని. అంటే మీరు లేబర్ పని కోసం వెళ్ళారు, ఏదో వీళ్ళకి చెప్పిన పనికి తీసుకెళ్ళడానికి అసలు లింక్ ఉండదు. పేపర్ వర్క్లో ఏముంటుంది, విజిట్ వీసా. ఆ విజిట్ వీసా అన్న సంగతి కూడా వీళ్ళకి తెలియదు. విజిట్ వీసా ఒక నెలలో అయిపోతుంది. నెల అయిపోయిన తర్వాత వీళ్ళు కల్లి వెళ్ళి, అంటే అక్రమంగా అక్కడ నివాసం ఉంటున్న వారిని కలివెళ్ళి అంటారు. ఎలాగో కలివెళ్ళి అయిపోయారు, వీళ్ళకి అతిగతి లేదు. అంటే ఆ దేశానికి చెందిన వాళ్ళు కాదు, మన ఇండియాకి చెందిన వాళ్ళు కాదు, అక్కడ నుంచి ఇక్కడికి రాలేరు. బయటికి వెళ్తే పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఈ నేపథ్యంలో అక్కడ వీళ్ళకి తీసుకెళ్ళిన బ్రోకర్ల నెట్వర్క్ ఒకటి ఉంటుంది. ఆ నెట్వర్క్ వాళ్ళు ఏం చేస్తారంటే చీప్ లేబర్గా వీళ్ళని వాడుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అందులో భాగంగానే మీరు అక్కడ పనిచేయడానికి వెళ్ళారు. ఓకే, అయితే ఏమైంది అక్కడ? అయితే మేము నైట్ డ్యూటీ చేసిన 16 మంది పాకిస్తాన్ వాళ్ళం, మన ఇండియా వాళ్ళం ఒక్కొక్క సైడ్లో, అంటే ఆల్రౌండే. మనం ఒక సైడు, పాకిస్తాన్ వాళ్ళు ఒక సైడు, ఇటు మన ఇంకోటి మన ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఒక సైడు, అంటే 4-5 మన టీకాదారు వేసినట్టుగా మనం పనిచేస్తాం అక్కడ. కానీ ఆ నైట్ డ్యూటీలో అక్కడ ఏం జరిగిందో పాకిస్తాన్ సైడ్ మీద జరిగింది. అక్కడ నాతూరు, నేపాల్ జరిగినాక గంట సేపటికి ఇక్కడ మర్డర్ జరిగిందా అని చెప్పి అందరినీ తెలిసిపోయిందంట ఫోన్ల ద్వారా. ఇక్కడ మనిషి చనిపోయింది, ఇక్కడ మీకు తెలుసా అంటే ఆ సైడ్ మీద అందరినీ జమ చేసిన అక్కడ మాకు తెలియదు సార్, ఇక్కడ మర్డర్ జరిగింది మాకు తెలియదు సార్, మాకు హిందీ కూడా రాదు, అక్కడ భాష కూడా మాకు రాదు, అప్పుడు వాళ్ళు తెలుగే. అరబీ ట్రాన్స్లేషన్ తీసుకొచ్చి మీరు ఇక్కడ మర్డర్ జరిగింది మీకు తెలుసానంటే మాకు తెలియదు సార్, మేము ఇక్కడ డ్యూటీ చేస్తున్నాం, వాళ్ళు అక్కడ డ్యూటీ చేస్తారు అంటే క్లాస్ మర్డర్ జరిగింది, అప్పుడు మీరు అంతా ఒక సైడ్లో ఉండాలని చెప్పినా కూడా సైడ్లో ఉన్నాక తెల్లారి మళ్ళీ రిమైండ్ చేసినాక తెల్లారి ఒక మనిషిని తీసుకొచ్చానంటే నేను మీడియాలో ఒక విషయం మర్చిపోయినాను, అది ఆదికరాలి నాకు. ఒక మనిషిని తీసుకొచ్చి కింద వండబెట్టి ఆయన మీరే చంపినట్టుగా మా నేరం రుజువు చేస్తానికి వాళ్ళు ఒక మనిషిని తీసుకొచ్చి కింద వండబెట్టి ఆ చేతిలో బేడీలు వేసి నువ్వు అతను తలకాయ పట్టుకోమని చెప్పినాను, ఇట్లా మెడ పట్టుకోమని. నన్నే పట్టుకోమని. అప్పుడు నా భాష రాదు కదా సార్, పాకిస్తాన్ వాళ్ళంటే వాళ్ళకు భాష వస్తే వాళ్ళు మరల కడతారు, వాళ్ళు నాకు భాష రాదు. ఇట్లా బేడీలు వేసి ఇట్లా నువ్వు ఇట్లా అతను గొంతు పట్టమని అంటే సార్ ఈ గొంతు పడితే నా ఫింగర్ ప్రింట్ ఇస్తారు, వీళ్ళు ఫోటో ఇస్తారు అని నాకు తెలిసింది. నా అర్థం చేసుకున్నప్పుడే అంటే నేను మీడియాలో నేను చెప్పలేకపోయినా నాకు గ్యాప్చర్ రాలే. చెప్పగానే వెంటనే నా మెడలో చేసి టక్కన టచ్ చేసిన, టచ్ చేసి ఫోటో తీసి ఇతను ఫింగర్ ప్రింట్ వచ్చినాయి అని చార్జ్ షీట్లో పడిపోయింది అక్కడ. అంటే ఎంత దారుణం అంటే ఈ కేసు ఎస్టాబ్లిష్ చేయడానికి అక్కడ పోలీసులు ఏం చేశారంటే వీళ్ళని బకరాలు చేశారు. బకరాలు చేసి ఆ రీబిల్డ్ చేసేటప్పుడు కేసుని అక్కడ డెడ్ బాడీని పెట్టి మళ్ళీ ఇతన్ని ఎలా చంపావు అని ఎస్టాబ్లిష్ చేయడానికి మళ్ళీ అతన్ని గొంతు నొక్కినట్టు చేసి, అంటే ఆ ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడం కోసం అక్కడున్న పోలీసులు ఎంత దారుణంగా వ్యవహరించారు. అంటే వీళ్ళకి భాష రాదు, వీళ్ళు చెప్పేది వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళకి ఏంటంటే ప్రెషర్ ఉంటుంది వృత్తిపరంగా, తొందరగా కేసును తేల్చిపడేయాలి. దుబాయ్ చట్టాలు అంటే చాలా గట్టిగా ఉంటాయి, దారుణంగా ఉంటాయి, పటాపటి. ఇక్కడ మనలాగా డిలే అనేది ఉండదు. వాళ్ళకు ఆ ఉద్దేశంతో పని కానించుకోవడానికి ఇతన్ని బకరాగా చేశారు అనుకోవచ్చు, అంతే కదా? అంతే సార్. ఇప్పుడు నీతో పాటు ఇంకెంతమంది ఉన్నారు మన తెలుగు వాళ్ళు అక్కడ? సార్ జైల్లో ఇంకొక 5 ఉండే సార్ వాళ్ళు. అంటే మస్కర్ జిల్లా 3 ఉన్నారు. మన సార్కి ఏర్పడిన నారాయణ తెలిసి సంగతి. మన నిజామాబాద్ జిల్లా బెంగాల్ వాళ్ళు 2 ఉన్నారు సార్ అక్కడ. వాళ్ళు 17 సంవత్సరాలు అయిపోయింది. వాళ్ళు కూడా 15 సంవత్సరాలు 2 సార్లు పిటిషన్ వేసుకుంటే వాళ్ళ పిటిషన్ కొట్టేసింది సార్. వాళ్ళు కూడా కొంచెం న్యాయం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను సార్. అలా కాదు, సీన్ ఏమైంది అక్కడ? నువ్వు అయిపోయింది, గొంతు ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నారు, అక్కడ నుంచి నేను తీసుకెళ్లి జైల్లో పడేశారు. రిమాండ్ చేశారు. రిమాండ్ చేసినాక అక్కడికి వచ్చినాక సిఐడి వచ్చి అక్కడికి ఫస్ట్ మన కోర్టు ధరను మళ్ళీ ఒకటి బ్యాన్ అడుగుతారు అన్నమాట అక్కడ. ఆ సార్ ఇక్కడ ఏం జరిగింది, మీరు అక్కడ మీకు తెలుసు కదా మర్డర్ జరిగింది, మీకు తెలుసా మీకు అంటే సార్ మాకు భాష రాదు, ఏమి రాదు సార్ అని చెప్పి మా భాషలో మేము మాట్లాడతాం, మా తెలుగులో మాట్లాడతాం. మా ట్రాన్స్లేషన్ పిలిచిన మా తెలుగు మనం పిలిచిన తల్లి అంటే వాళ్ళు జీతాలు ఇస్తారు. వాళ్ళు మనం ఒక్కటి చెప్తే 12 వాళ్ళు అబద్ధాలు చెప్తారు వాళ్ళకు. ఎందుకు కేసు స్ట్రాంగ్ కావాలని. అవును, మెసలకుండా వాళ్ళు స్ట్రాంగ్ చేస్తారు. అప్పుడు ఇప్పుడు ఇతను ఎలా ఇరుక్కున్నాడు రవి? ఈ రవి అంటే నువ్వు పని చేయగలుగుతావా, నువ్వు ఎంత కావాలో డబ్బు అని అంటే నాకు సార్ మేము 50 రూపాయలు తీసుకుంటాం, నీకు 50 కాదు 100 ఇస్తారు, పలానా అడ్డ మీద వచ్చి ఉండమని చెప్పి ఇతను ఫోన్ చేశాను. ఆ అడ్డ మీదకి వచ్చి మా తమ్ముడు అక్కడ ఉన్నాడు, నేను ఆల్రెడీ డ్యూటీ ముందు ఉన్నాను. నేను ఫస్ట్ పట్టేసారు, పట్టేసి అందరిని ఒక్కొక్కరిని తీసుకొచ్చి అందరి మనని ఎడ్డుకోటలో పెట్టేసారు. అందరినీ ఒక్కరి ముఖం ఒకరు చూడనీయకుండా, ఒకరికొకరు కలపనీయకుండా, ఒక మనిషి వేస్తే మనం దీవారికి పెట్టాలి, గోడకు ముఖం పెట్టుకొని ఉండాలి, ఎందుకంటే సరే చేసుకుంటూ వెళ్ళని. అంత ఒక్కాయి మొత్తం సంతకాలన్నీ పెట్టుకున్నాక అప్పుడు తీసుకుపోయి మాకు రిమాండ్ చేసి పోలీస్ స్టేషన్ వదిలేసారు. అప్పుడు అంటే ఇక్కడ ఇతను చెప్పిన మాటల్ని బట్టి నాకేం అర్థమవుతుంది అంటే మర్డర్ చేయడంలో ఒక వ్యక్తి వల్ల కాదు కదా, అంటే ఈ మర్డర్లు ఇంకెంతమంది పాల్గొన్నారు అంటే ఇతనికి తెలిసిన వాళ్ళ మనుషుల్ని పిలిపించి వాళ్ళని కూడా ఇరికించి కేసుని చాలా బలంగా ఫైల్ చేయడానికి ప్రయత్నం చేసినట్టు మనకి అర్థమవుతుంది. మేము 5 సార్, మన తెలంగాణ వాసులం ఆ కేసులో ఇరుక్కున్నది. మన 6
ఇక్కడ తెలంగాణ వాసులం, 4 పాకిస్తాన్ వాళ్ళు, 10 మంది ఒక్క మనిషిని మర్డర్ ఎట్లా చేయాలి సార్? ఎట్లా చేస్తారు చెప్పు? అంటే ఒక్కరు ఇద్దరు అయితే ముగ్గురు అనుకో, తత్తిమూలు చేయగలుగుతారు సార్ మర్డర్. అసలు నిజంగా ఎలా మర్డర్ ఎలా అయింది, ఎలా చచ్చాడు? తోపులాటలో వాడు పడి చచ్చాడా లేకపోతే నిజంగా ఏమన్నా? అవి ఆ సైడ్ లో అంటే సార్, మనం అక్కడ ఆ సైడ్ మనకు రూమ్ లో అది మాకు తెలియదు సార్. అది జరిగింది మాకు తెలియదు సార్. మేము ఎందుకు వస్తారా, మా పని మాకు ఉంటుంది. ఈ టైంలో నువ్వు ఇంత ఈ పని నువ్వు చేయాలంటే అప్పుడు మనం ఈ కట్ట చేసుడు, ఈ రంబలు చేసుడు ఉంటాయి కదా సార్. మనది జల్లి అయిపోతే మనం 1 గంట సేపు ఇంటికి మనం అంటే అడ్డా మీద కూలీలాగా అక్కడ ఆ సైట్ మీద పనిచేస్తూ ఇలా తెలియని నేరానికి ఇరుక్కున్నారని అనుకోవచ్చు. మొత్తం మీరు 5గురు కూడా అదే కదా సార్, మనకు దేవుడు మనకి ఇచ్చిన సహాయంతో మనం బతికి బయటపడడం అంటే చేసిందంత పుణ్యదానం. ముందుకు తీసుకొచ్చారంటే మన నారాయణస్వామి గారు. నారాయణస్వామి, మన బాలు, మన సిరిసిల్ల, మన నాగభూషణ సారు, భీమారెడ్డి సారు, మన చేసినంత పేర్లు నాకు ఇంకా రావు కదా సార్. మన శ్రీనివాస్ గారు చాలాసార్లు నేను ఫోన్లో మాట్లాడినా. నేను వీళ్ళందరూ చెప్పే పేర్లలో నా పేరు మిస్ చేస్తున్నావు. అది ఆ విషయం నేనే చెప్తా. జనరల్ గా ఆ రోజు ఏం జరిగిందంటే, నేను ఒక పెద్ద మీడియాలో పనిచేస్తున్నాను. భీమరెడ్డి గారు నాకు చెప్పారు ఇన్ఫర్మేషన్. అయితే ఈ సమాచారం అంతా నారాయణ స్వామి గారి దగ్గర ఉంది అంటే, ఆ రోజు ఏం చేశానంటే నేను మహబూబ్ నగర్ నారాయణ స్వామి గారికి ఫోన్ చేశాను. సార్ వీళ్ళకి సంబంధించిన సమాచారం ఏంటి అంటే, ఫజల్ నేను వస్తానని సార్ వచ్చి మొత్తం సమాచారం టీవీలో మొత్తం బ్రాడ్కాస్ట్ అయ్యింది ఒక అరగంటకి పైగా. అయితే అప్పుడు మనం ఏం చేసామంటే, సిరిసిల్లాకి ఎమ్మెల్యేగా కేటీఆర్ ఉన్నారు కాబట్టి అప్పుడు ఉద్యమం చాలా ఉధృత రూపంలో జరుగుతుంది. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ బిడ్డలకి ఇంత అన్యాయం జరిగింది కాబట్టి ఎమ్మెల్యే పట్టించుకుంటారని నారాయణ స్వామి చాలా యాక్టివ్గా ఉండి కేటీఆర్ గారిని ఫోన్ చేసి ఆ లైవ్లో తీసుకోవడం జరిగింది. అయితే కేటీఆర్ గారు వీళ్ళకు న్యాయం చేయడానికి, తెలంగాణ బిడ్డల కాపాడడానికి, జైల్లో నుంచి విడిపించడానికి శాయశక్తులా ప్రయత్నిస్తానని ఆయన హామీ కూడా ఇచ్చారు. అయితే ఇక్కడ విషయం మనం చెప్పుకోవాలంటే, మీరు చెప్పండి భార్గవ్ గారు, జనరల్గా దుబాయ్లో ఇలాంటి హత్య జరిగింది, నేరారోపణ రుజువు అయినప్పుడు అక్కడ క్షమాభిక్షకు అవకాశం ఉంటుంది. దాన్ని దియా అంటారు. ఆ రక్త బ్లడ్ మనీ ఇస్తే కనుక ఇస్తే, ఇప్పుడు వీళ్ళేమో ఇక్కడ ఇరుక్కున్నారు. ఇప్పుడు వీళ్ళని బయటికి తీయాలంటే విషయం ఏంటంటే దియా, ఆ బ్లడ్ మనీ పే చేయాలి. దానికోసం నారాయణ స్వామి గారు, నేను చెప్తున్నా, చాలా కష్టపడ్డాడు. ఎలా చేయాలి అని అప్పుడు సార్తో కూర్చొని మాట్లాడుతుంటే అప్పుడు హాత్వే రాజశేఖర్ ముందుకు వచ్చారు. నేను 15 లక్షలు అంటే ఈ అక్కడ దిరహమ్స్ని క్యాలిక్యులేట్ చేస్తే అక్కడ నేపాలీ వాళ్ళు డిమాండ్ చేసింది, అనురాధ మేడం ఆమె లీగల్ వ్యవహారాలు చూస్తున్నారు, మొత్తం అక్కడ చూసినట్లయితే ఆ 15 లక్షలు ఇస్తే మనం ఈ వీళ్ళని బయటకి పిలిపించవచ్చని. హాత్వే రాజశేఖర్ ఏమో ఆ 15 లక్షలు అప్పుడు ఇవ్వడం జరిగింది. దానికి నేనే సాక్షి. నేనే హాత్వే రాజశేఖర్ గారితో మాట్లాడి ఆఫీస్కి తీసుకువచ్చి ఆ రోజు జరిగిన దాంట్లో మనం 15 లక్షలు రావడంలో కీలక పాత్ర పోషించిన దాంట్లో నేనున్నా, మిమ్మల్ని హైలైట్ చేయడంలో. దానికి ముందుకు నడిపింది నారాయణ స్వామి గారు, దాన్ని హై లెవెల్లో తీసుకెళ్ళింది కేటీఆర్ గారు. అది ఆ ఇన్సిడెంట్ గురించి చెప్పండి భార్గవ్ గారు. ఆ 15 లక్షలు వచ్చాక నేపాలీ ఫ్యామిలీ వాళ్ళని కలిసారు మా నాన్నగారు, ఇంకా వాళ్ళ యూనియన్ మెంబర్స్ వెళ్ళి వాళ్ళకి కంపెన్సేషన్ ఇచ్చారు. కంపెన్సేషన్ ఇచ్చిన తర్వాత తెలిసిన విషయం ఏంటి అంటే, వీళ్ళ మీద ఓన్లీ ఈ హత్య నేరం కాకుండా ఇంకా దేశద్రోహ చట్టం కింద కూడా బుక్ చేశారు. సో మాకు ఈ మధ్యలో ఉండే అడ్వకేట్ సరిగ్గా ట్రాన్స్లేట్ చేయడం వల్ల, మిస్ఇన్ఫార్మ్ చేయడం వల్ల మేమందరము, మా నాన్నగారు, కేటీఆర్ గారు అందరూ ఏమనుకున్నారంటే పైసలు ఇస్తే విడుదలైపోతారు అని సంబరం చేసుకున్నారు. ఆ రోజు నేపాలీ ఫ్యామిలీ వాళ్ళు కేసు క్షమాభిక్ష పెట్టినరు అనుకొని ఆ రోజు అందరూ ఖుషిగా ఉండే. దాని తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత ఒక మధ్యవర్తి అడ్వకేట్ మిస్ట్రాన్స్లేషన్ వల్ల తెలిసిన విషయం ఏంటంటే, క్షమాభిక్ష అనేది పెట్టారు కానీ వేరే నేరం కింద కూడా కేసులు ఉన్నాయి కదా, దాంట్లోకి ఎటువంటి క్షమాభిక్ష ఉండదు అని తెలిసింది. దానివల్ల మళ్ళీ కేసు మొదటికి వచ్చింది. అచ్చా మీరు చెప్పండి, ఇప్పుడు ఇక్కడ ఇంకో ట్విస్ట్ అయిపోయింది. మీరు అక్కడ మర్డర్ చేశారనే కేసు, ఆ కేసులో బ్లడ్ మనీ పే చేసి మీరు బయటకు వస్తారు. మళ్ళీ 2 శిక్షలు, మీరు బార్డర్ క్రాస్ చేశారని ఒక శిక్ష, పారిపోవడానికి దొంగతనం చేశారని ఒక శిక్ష. అవి ఏంటి, దాని వెనక కథ ఏంటి? అది ఎట్లా అంటే సార్, అప్పుడే అది మమ్మల్ని పట్టుకున్నప్పుడే వాళ్ళు అనుకున్నారు ఇప్పుడు దొంగతనం చేస్తాను. కానీ ఏం దొంగతనం చేశారు అంటే అది స్టీల్ దొంగతనం అని. అచ్చా, కాపర్ వైర్లు అవన్నీ బయట పడేసి ఉంటాయి అక్కడ కన్స్ట్రక్షన్ కంపెనీలో సార్. బిల్డింగ్ లో కట్టింగ్ బిట్టింగ్ ఉంటుంది కదా సార్, అవన్నీ చంపేస్తారు కదా. ఆ పాకిస్తాన్ వాళ్ళు కూడా చోరీ కూడా చేస్తారు వాళ్ళు చాలా. అంటే వాళ్ళు చేయవచ్చు కానీ ఆ నేరం మా మీద కూడా మోపిరు వాళ్ళు.
ఒకటి రెండవది అయిపోయింది. మూడవది బార్డర్ క్రాసింగ్ సార్. మేము అక్కడికి మీరు అక్కడ నుంచి పారిపోవడానికి మన ప్రయత్నం చేశారు. పారిపోయినా సార్. అక్కడ నుంచి మన దుబాయ్ నుంచి మేము అలెన్ వెళ్ళిపోయినాం. అలెన్ అంటే అప్పుడు దుబాయ్కును మన అలెన్కు అంటే దుబాయ్ అలెను మన మస్కట్ బార్డర్లో ఉంటుంది సార్. అది ఒక బ్రహ్మి అని ఉంటుంది అక్కడికి. అక్కడికి వెళ్ళిపోయినాం మేము. అక్కడ వెళ్ళిపోయినాక వీళ్ళు బార్డర్ క్రాస్ చేస్తారని చెప్పి అక్కడ మళ్ళీ పట్టేసారు వాళ్ళు. అంటే అక్కడ చాలా ఈజీగా క్రాస్ చేయవచ్చు, ఈజీగా క్రాస్ చేయవచ్చు అక్కడ. ఎందుకంటే అక్కడికి పోతే మన కరెక్ట్ ఏం కాదు, అక్కడ కూడా పనులు ఉంటే చేసుకోవచ్చు బార్డర్లో అని మేము అక్కడికి వెళ్ళిపోయినాం అన్నట్టు. మేము మస్కట్ అంతా వెళ్ళాము సార్ అక్కడికి. అని వీళ్ళు బార్డర్ క్రాస్ చేశారని చెప్పి ఏదో ఒకటి అబద్ధాన్ని నిజం చేసి పెడతారు అక్కడ వాళ్ళు స్ట్రాంగ్. వీళ్ళు బార్డర్ క్రాస్ చేసేటప్పుడు మేము పట్టుకున్నామని చెప్పి అది పేపర్లో వచ్చింది. దాని గురించి కూడా చదివినా సార్ నేను. అంటే ఇక్కడ మనకు తెలుస్తుంది ఏంటంటే వీళ్ళు భయపడ్డారు, అక్కడ నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేశారు. అంటే ఎవరికైనా భయం ఉంటుంది కాబట్టి. అలేనని అక్కడ దాదాపు ఒక యుఏఈలో ఉన్న రాష్ట్రాలన్నీ ఒక పక్కనే ఉంటాయి. దుబాయ్ అనేది మేజర్ సిటీ అనుకోవచ్చు, అది మేజర్ స్టేటు. అలేన్ దాటితే మస్కట్ వస్తుంది. అక్కడ బార్డర్ క్రాస్ చేయడం అనేది చాలా ఈజీ. చాలామంది నామినల్గా అక్కడ ఓపెన్గానే ఉంటుంది. మనం హుసేన్ సాగర్ దగ్గర కనుక సికింద్రాబాద్ హైదరాబాద్కి డివైడ్ చేస్తున్నట్టు అక్కడ సముద్రం ఉంటుంది. నేను వెళ్ళా అక్కడ, ఆ బార్డర్ కూడా వెళ్ళా. అక్కడ చాలామంది ఆ డాల్ఫిన్ ఫిష్ల కోసం చూడటానికి అటు పక్క ఎక్కువగా వెళ్తుంటారు. నైట్ పూట ఎంజాయ్ చేయాలి అంటే ఆ బార్డర్ దాటి ఎంజాయ్ చేసి రావడానికి వెళ్తుంటారు. అయితే వీళ్ళని మిమ్మల్ని అక్కడ పట్టుకున్నారు పోలీసులు, ఆ బార్డర్. అంటే వీళ్ళు మర్డర్ చేసి దేశ సరిహద్దు అంటే సరిహద్దే అవుతుంది ఆ కేసు. అంటే మొత్తం వీళ్ళ మీద 3 కేసులు. ఒకటేమో మర్డర్ కేసు, ఇంకొకటేమో చోరీ కేసు, ఇంకొకటేమో ఆ బార్డర్ దాడుతున్న కేసు. 3 కేసులు. 3 కూడా దారుణం ఏంటంటే 3కు 3 తప్పుడు కేసులు. ఒక కేసులో దియామని బ్లడ్ మనీ వచ్చినప్పటికీ వీళ్ళు బయటకు రాలేకపోయారు. ఇంత కష్టపడినా అంతే కదా అయింది. ఎంత కష్టపడినా అంతే. దీని విషయం సారు బయటికి రాలేకపోయారు. ఓకే. ఆ మిగతా 2 కేసులకి మీరు ఎలాంటి ఫాలోఅప్ చేశారు? దాని తర్వాత హైకోర్టులో కేసు వేసాము. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు వీళ్ళెవరు ఏం రెస్పాన్స్ ఇవ్వట్లేదు అని చెప్పి మా నాన్నగారు హైకోర్టులో కేసు వేసి ఎంఈఏ వీళ్ళందరినీ సమ్మన్ చేశారు పార్టీస్ కింద. ఏంది వాళ్ళు హై లెవెల్ టాక్స్ జరపాలి అవి ఇది అని. సో ఇదే తరాలో కేటీఆర్ గారిని కలిశారు. కేటీఆర్ గారు కూడా ఆయన విధాలుగా ఆయన ట్రై చేయడం స్టార్ట్ చేశారు. సో ఇదే ట్రై చేసి ఈ మధ్యలోనే నారాయణ స్వామి గారు ఇలా చనిపోవడం జరిగింది. అవును. ఆ తర్వాత మీరు టేకప్ చేసి టోటల్గా చాలా మేము ఇదే కోర్టులో కేసులో సమ్మన్ వాళ్ళు ఎంఈఏ వాళ్ళు సమ్మన్ చేసింది కూడా స్టేట్మెంట్స్ ఏం చెప్తారంటే మేము మా శాశక్తిలా ట్రై చేస్తున్నామని తప్పిస్తే ఇంకేం స్టేట్మెంట్స్ చేయరన్నమాట. సో మేము ఎంబసీ వాళ్ళతో డైరెక్ట్ టచ్లో ఉండేసి మేము వాళ్ళకి రెగ్యులర్గా పిటిషన్స్ రాసి రెగ్యులర్గా ఏమన్నా వస్తున్నాయా, ఇట్లా క్షమాభిక్ష పెట్టే ఛాన్స్లు ఏమన్నా ఉన్నాయా అని రెగ్యులర్గా ఎంక్వైరీలు చేసి ఇవన్నీ మేము రెగ్యులర్గా ఎప్పుడు ఆపకుండా లెటర్స్ అనేది హైకోర్టు అనేది మేము ఎప్పుడు ప్రెషరైజ్ చేస్తూనే ఉన్నాం. ఓకే. ఒక ఎన్జిఓ లాగా మీరు ఆ కేసును వెంటబడి నారాయణ స్వామి గారు చేసినంత కాలం చేశారు. ఆ తర్వాత మీరు నారాయణ స్వామి గారు మా నాన్నగారు ఏ స్ఫూర్తితో ఈ కేసుని ముందు సాగనిచ్చారు, మేము అదే స్ఫూర్తితో ఈ కేసుని వెంటబడుతూనే ఉండే. కేసు వెనకాల పడతానే. అంటే నేను చెప్తా, కేవలం ఎన్జిఓలు పొలిటికల్ లీడర్లే కాదు, మీడియానే కీలక పాత్ర పోషించింది అని చెప్పుకునేటప్పుడు మనం బాలుని మర్చిపోలేం. మన బాలు ఇక్కడ లోకల్గా చాలా ఇంపార్టెంట్గా ఈ పాత్ర పోషించారు. ఆయనతో కూడా కొన్ని విషయాలు మాట్లాడదాం. బాలు గారు చాలా సీనియర్ జర్నలిస్టు. ఇక్కడ స్థానికంగా ఆయన ఈ గల్ఫ్ బాధితుల కోసం ఆయన ఎంత తప్పించిపోయారంటే దాదాపుగా తను కూడా, నేను మాట్లాడుతున్న దుబాయ్ జైలుకి వెళ్ళాలంటే తాను కూడా 3 సార్లు దుబాయ్ అవీర్ జైలుకి వెళ్ళి అక్కడ విజిట్ చేసి వీళ్ళ కేసును ఫాలోఅప్ చేసినట్టు కూడా చెప్పారు. ఆయన ఈ కేసుకు సంబంధించి ఆయన ఎక్స్పీరియన్స్ని అడిగి తెలుసుకుందాం. బాలు గారు, ముందుగా మీకు ఫజల్ అన్నకి, నారాయణమూర్తి సార్కి, నాగభూషణం గారికి మరియు అనురాధ మేడం, మంద భీమిరెడ్డి చాలామంది ఉన్నారు ఇందులో. మన దుబాయ్ సంఘాలు కూడా చాలా సపోర్ట్ చేసిన మా జిల్లా వాసుల తరఫున మీ అందరికీ మేము ఫస్ట్ దండాలు పెడుతున్నాం అన్న. నేను వచ్చిన 2015-16 నుంచి మేము ఫాలోఅప్ చేసింది. కానీ వీళ్ళు ఫస్ట్ వీళ్ళతోనే నారాయణ స్వామి గారు వీళ్ళందరూ మానవ హక్కుల సంఘంలో కేసు వేసి కిడ్నీలు అమ్ముకుంటాం, మాకు ఫైన్ డబ్బులు కట్టుకుంటా ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ వచ్చి రాష్ట్ర ప్రభుత్వంలో ఒక చలనం తెచ్చిన వ్యవస్థ నారాయణ స్వామి గారిది. ఎస్, వాళ్ళు లేకపోతే ఈరోజు కేసు లేదు. మా నాగభూషణం గారు కూడా ఈనాడులో వార్తలు చాలా
అద్భుతంగా రాసిర్రు. అవును. మీరు నేను నాగభూషణం అంతా మేము కలిసి ఫజలన్న దుబాయ్ గురించి నాకు ఇవాళ తెలిసింది ఏంటంటే 15 లక్షలు రాజశేఖర్ గారితో ఇప్పించింది మీరని చెప్పి ఇవాళ వెరీ హ్యాపీ అన్న. థ్యాంక్ యూ, ధన్యవాదాలు ఫజలన్న. మీ కేసుని లైవ్ లో వచ్చింది మీడియానే, మీడియా టోటల్ మీడియా. అంటే ఇది దేశాలకు సంబంధించిన వ్యవహారం కాబట్టి రాష్ట్రం వల్ల ఏం కాదు. రాష్ట్రం అంటే రాష్ట్రంలో చేసుకోవచ్చు, దేశానికి సంబంధించింది. రెండు దేశాల మధ్య ఉన్న అవగాహనని బట్టి ఉంటుంది కాబట్టి ఆ దేశంలో వాళ్ళు ఈ ప్రతి రంజాన్ సందర్భంగా క్షమాభిక్షలు పెడుతూ ఉండడం, అలా అందులో భాగంగానే మీకు ఇది కలిసి రావడం, కేటీఆర్ గారు కూడా కొంత ట్రై చేయడం, ఇవన్నీ మళ్ళీ ఫజల్ అన్న మీరు 15 lakhs మీరు సార్తో రాజశేఖర్ గారితో ఇప్పించినాక అనురాధ మేడం కూడా చాలా కష్టపడదు. అప్పుడు నాన్నగారు అప్పుడు నేపాల్ వెళ్ళి ఏదో లీగల్గా వాళ్ళతో సిగ్నేచర్ పెట్టుడు కూడా మర్చి కేటీఆర్ కూడా వీళ్ళకి పెద్ద లీగల్గా కొంచెం పొరపాటు జరిగితే మళ్ళీ అనురాధ గారు పోయి కూడా అది లీగల్గా మళ్ళీ కంప్లీట్ చేసి వాళ్ళు మళ్ళీ సంతకం పెట్టానరంట. సెకండ్ టైం డబ్బులు ముట్టినాయి ఆల్రెడీ. పెట్టా అంటే మళ్ళీ మేము మా డబ్బులు మాకు వాపస్ ఇవ్వండి అని, లేకపోతే పోలీస్ స్టేషన్లో మేము కంప్లైంట్ చేస్తాం అట్లా ఇట్లా అంటే మళ్ళీ పెట్టేసారు. అది అన్ని అక్కడ వరకు లీగల్ ఓకే అయింది కానీ గవర్నమెంట్ మనకు క్షమాభిక్ష ఇచ్చలేదు. మళ్ళీ ఎవరు అరబ్ లాయర్ ఒకరికి క్షమాభిక్ష వచ్చిందని చెప్పి వీళ్ళు చెప్తే అరబ్ లాయర్ని పెట్టుకుంటే నడుస్తుంది అంటే అనురాధ గారు పనిచేసినప్పుడు కూడా మా పాప ఆమె కూడా ఫ్రీ సర్వీస్ ఇచ్చింది నారాయణ స్వామి గారి లాగా. మళ్ళీ అరబ్ లాయర్స్ అంటే చాలా కాస్ట్లీ ఉంటుంది వ్యవస్థ. మినిమం 15 లక్షలు ఇక్కడి. మళ్ళీ ఎట్లా అని చెప్పి మళ్ళీ కేటీఆర్ గారి దృష్టికి నేను తీసుకెళ్తే వాళ్ళు వెళ్ళడానికి ఎంత డబ్బైనా మనం పెట్టేద్దాం, నేను ఇప్పుడు సార్ బిజీగా ఉంటారు, నువ్వు ఫాలో అప్ చేయి, ఏమని ఉంటే మన పిఎస్ శ్రీనివాస్ గారితో మాట్లాడండి, లేకపోతే చిట్టుబాబు గారు ఉంటారు ఇంకోటి పేషీలో సార్, వీళ్ళందరూ కోఆర్డినేషన్ చేస్తే మనం రాధారం సత్యం అన్న అల్మష్పూర్ ఇక్కడైతే అక్కడ ఉంటాడు. ఆయన 8 lakhs మన అశోక్ రెడ్డి గారు చాలా మంది మనం ఫస్ట్ 8 lakhs కట్టి మనం బెంచ్ మీద తీసుకుపోయినాక మళ్ళీ ఇంకో 7 lakhs కూడా 15 lakhs నింపినాం మొత్తం అరబ్ లాయర్. అది కూడా మళ్ళీ వీళ్ళు అది కూడా కొట్టేసారు మళ్ళీ క్షమాభిక్ష. అంటే వీళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదు ఇక. మీకు కూడా ధన్యవాదాలు సార్. లుల్లు సూపర్ మార్కెట్ ఓనర్ కూడా స్పెషల్గా కేర్ తీసుకుని ఆయన రాజు గారికి దగ్గరనట్టు ఆయన కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆయన తరఫున కూడా రిక్వెస్ట్ లెటర్ పెట్టి సార్ ఆల్రెడీ వీళ్ళు తప్పు చేసినా చేయకుండా వీళ్ళు శిక్ష అనుభవించేసారు. మ్యాక్సిమం 10 సంవత్సరాలు జైలు శిక్ష పడు ఒక హత్య కేసులో, వీళ్ళు 18 సంవత్సరాలు అప్పటికే శిక్ష అనుభవించేసారు. అంటే డబుల్ కదా, ఇంకా 7 సంవత్సరాలు ఉండాలంటే ఎంత అన్యాయం అదిగా. ఆ లెక్కన మొత్తానికి భగవంతుని పుణ్యాన మొన్న రీసెంట్ కూడా క్షమాభిక్ష కొట్టేశారు వీళ్ళకి. మళ్ళీ 1 year దాకా వీళ్ళకి క్షమాభిక్షకు లెటర్ పెట్టుకునే అవకాశం లేకున్నా కూడా నెల తర్వాత మళ్ళీ వీళ్ళకి కాల్ వచ్చిందట సార్ మీటింగ్ అయిపోయినా. ఏమని చెప్పేది ఏంటంటే యూసుఫ్ అలీ అని లూలు మాల్ ఓనర్ ఉన్నారు, ఆయన ఏంటంటే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. జనరల్గా దుబాయ్లో ఈ హత్య కేసులో వెళ్ళిన వాళ్ళందరికీ ఈ బ్లడ్ మనీ పే చేయడంలో ఆయన చాలా కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రతి సంవత్సరం కూడా కోట్ల రూపాయలు పే చేస్తున్నాడు. అందులో భాగంగానే వీళ్ళకి ఇంకేమన్నా ఉంటే ఆ ఖర్చులు కూడా తనే భరించారని తను చెప్తున్నాడు. అంతే కదా నీ ఉద్దేశం? అంటే అప్పుడు సారు మన కేటీఆర్ సారు ఆయనకు ఒక ఫైల్ అప్ప చెప్పారు, మన ఇండియన్ ఎంబసీకి ఒక ఫైల్ అప్ప చెప్పారు. మీటింగ్ అయిపోయింది. ఆ మీటింగ్ అయిపోయినాక ఈ మీటింగ్లో నడిచింది. మీ నాన్న ఎన్ని సంవత్సరాలు జైలు పడ్డాడు మా సారు, మా నాన్న 18 సంవత్సరాలు అయిపోయిందని 15 లక్షలు కూడా కట్టినా, ఇంకా నేను ఏం చేయాలి మీ నాన్న గురించి, ఇంకెంత డబ్బు అయినా పెట్టదని సిద్ధంగా ఉన్నాను. కానీ నేను ఏం చేయాలి, ఇక్కడ చట్టాలు నేరాలు నాకు తెలియదు. అంతే మన రాష్ట్రానికి అంటే చెప్పేది ఏంటంటే రాష్ట్ర పరిధిలో లేని అంశం ఇది. కేంద్ర ప్రభుత్వం అంటే మోడీ ప్రభుత్వం, మోడీ గారు కేంద్రంలో ఆఫీసర్లు ఒక దేశానికి వాళ్ళే మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు వీళ్ళంతా ఇన్వాల్వ్ అయ్యి చేయడం వల్ల అంటే ఆ దేశం ఏంటంటే ప్రతి రంజాన్కి కొంతమందిని విడుదల చేస్తుంది. భాగంగానే లూలు మాల్ అతను లాబింగ్ చేసి ఈ కోటాలో మిమ్మల్ని విడుదల అయ్యేటట్టు చేసినట్టు. ఒక మాట చెప్పాలంటే మా కేసు 2020 జనవరి 15వ తారీఖు నాడు నాకు 8 గంటలకు పేరు వచ్చింది సార్. 7:50 శివరాత్రి మళ్ళీ శివరాత్రి రవి గొల్లు నాంపల్లి శివరాత్రి హనుమంత్ అని పేరు అబ్బా. మాకు గిట్ల మాకు అప్పుడు మాకు ఏం ప్రాణాలు లేవు ఇక. అంటే ఏమో జరిగిందని మేము ఊహించుకున్నాం అన్నమాట. అప్పుడు మా కాలేజీ ఉండాలని ఇట్లా ఊతున్నాయి అనమాట, ఏదో జరగబోతుందని. ఇప్పుడు ఎందుకు పెంచారని చెప్పి మాకు కోర్టుకు వేరే కల్లా అక్కడ జరిగి అడిగిన మీరు ఏమైనా పిటిషన్ అంటే వాళ్ళకు అబద్ధం చెప్పాలి సార్, నిజం చెప్తే పట్టించుకోరు వాళ్ళు. మనం నిజం చెప్తే అబద్ధం అనుకుంటారు, అబద్ధం చెప్తే నిజం అనుకుంటారు వాళ్ళు. ఉల్టా ఉండండి అంటే నేను పిటిషన్ పెట్టినాను, ఎప్పుడు పెట్టినావు అన్నాడు. నేను 2023 ఆగస్టులో పెట్టినా సార్ అని చెప్పిన. కలాస్ ఓకే నువ్వు నీ అదే ఫైనల్ డేట్ అయిపోదామని చెప్పినది. 2000 మనం ఇప్పుడు వచ్చే 22వ తారీఖు నాడు నీ ఫైనల్ జడ్జిమెంట్ అని చెప్పి నేను 22వ తారీఖు నాడు వాళ్ళు పెట్టారు. 24వ తారీఖు నాడు చెక్ చేయించుకుంటే అలా ముగ్గురికి అన్ని విడుదల వచ్చింది పేపర్. అబ్బా అప్పుడు ఇక మేము చాలా సంతోషం అయిపోయి మేము ఇంటికి ఫోన్ చేసి కూడా ఏం చెప్పడం కూడా మాకు కూడా అంత సోమత లేదు. మాకు ఇది నిజమా అబద్ధం అని కూడా మేము ఫీలింగ్ అనేది మాకు చెప్పదంత ఫీలింగ్ అయిపోయింది. మాకు కాళ్ళ చెమటలు మాకు అంత టెన్షన్ ఒక్క రోజు ఉంటే కూడా మాకు 1 సంవత్సరం నాకు ఇష్టం అయిపోయింది అక్కడ ఈ కేసు అయిపోయినాక.
కానీ ఒక్క వ్యక్తి అయిపోయింది సార్. అది ఆ గల్తీ ఎట్లా అంటే పోలీసులు ఒక పేరు రాసి పంపలేదు కంప్యూటర్లో, గుళ్ళో నాంపల్లి అని ఒక మనిషి అక్కడ అయిపోయింది సార్. అది ఏ ఊరు ఆయన? మరి సేందుర్తి మండలం సార్. ఇప్పుడు ఆయన ఎప్పుడు వస్తాడు అయితే ఆల్రెడీ ఒకే చేసిన ఆధార్ పేపర్ కూడా నేను సేమ్ అంటే ఆ కేసులో లేదా మీరు పెట్టిన పిటిషన్లో ఉంది సార్. కానీ పోలీసు కలిసి కంప్యూటర్లో పేపర్ పంపలేదు సార్ కోర్టుకి. అది 3 పంపేది 2 ఒకటి మిస్ అయింది, 2 పోయినాయి అన్నట్టు. 2 పోయినాయి సార్. అది టెక్నికల్ ఏం సార్ మేము 3 విడుదలైనా సార్, నీకు పేపర్ ఇచ్చిన అంటే పోలీసు అంటాడు నువ్వు ఎట్లా ఇచ్చినావు నాకు పేపర్, నువ్వు ఇవ్వాలి అంటాడు. ఏం సార్ ఎందుకు లేదు సార్ పేపర్ కంప్యూటర్ ఈ సార్లు ఈ రోజు ఈ నెల ఇలా చెక్ చేస్తారు కంప్యూటర్ అంటే చెక్ చేసి 10 నిమిషాలు చెక్ చేసి నేను ఉంది. లేకపోతే నేను మళ్ళీ పై ఆఫీసర్కి నేను కంప్లైంట్ చేసుకుంటాను, ఉద్యోగం పోతుంది. అవును, ఇంత పెద్ద కేసుకు అప్లికేషన్ పెడితే నువ్వు ఎట్లా పంపలేదు కోర్టుకు? వీళ్ళు 3 కూడా ఈ మనిషి కూడా పోయాడే కదా. ఆయన ఎప్పటి వరకు వస్తాడు సార్? ఆ నేను జనవరి 29 తారీఖు నాడు కోర్టుకు పేపర్ పంపించిన సార్. అది నెల కావచ్చు, ఈ నెల రాడనుకో వచ్చే నెల వరకు కంపల్సరీ ఉంటుంది. ఆల్రెడీ ఎంబీఎస్కి కనెక్షన్ ఉన్నా, ఆయన కూడా ఎంబీఎస్ కూడా నేను మెసేజ్ పెట్టినా. అయితే ఈ రోజు వేస్తారం కదా సార్, ఈ రోజు ములాఖాత్ జరగచ్చు. నేను కొంచెం తొందరగా తెలుసుకుంటా సార్ నేను. ఒక విషయం చెప్పండి, అక్కడ జైలు జీవితం ఎలా ఉంటుందండి? జైలు జీవితం అంటే సార్ అది చూస్తే బయట నుంచి చూస్తే అది 5 స్టార్ హోటల్, జైలు కాదు అది. కానీ లోపల చూస్తే భయంకరం. అంటే భయంకరం అని అంటే వాళ్ళు చెప్పిందే మనం వినాలా. అక్కడ లోకల్ వాళ్ళకు ఒక కానూన్ ఉంటుంది, మన బయట వాళ్ళకు ఒక కానూన్ ఉంటుంది. లోకల్ వాళ్ళకు పోలీసులని కానీ ఎస్పీని కానీ ఎస్ఐ కానీ భయపెట్టిస్తారు, వాళ్ళు భయపడతారు. మనం కూడా సార్ నాకు ఇది ప్రాబ్లమ్ సార్ ఇది చెప్పుకుంటా అంటే ఎలా సీరియస్ అంటే వెళ్ళిపోమన్నమాట. వాళ్ళకు ఒక రెస్పెక్ట్ ఇస్తారు, మనకు ఒక రెస్పెక్ట్ ఇస్తారు. మనం అంటే మనకు కేర్ చేయరు. మనం ఒక 2 మాటలు ఎక్కువ మాట్లాడితే తీసుకుపోయి కలెక్ట్ చేసి ఇక్కడ పెడితే తీసుకుపోయి అక్కడ చీకటి రూమ్లో పెట్టమని చెప్తారు వాళ్ళు. అంటే ఆ జైలు ఎలా ఉంటుంది? చీకటి రూమ్లు అవి కూడా ఉంటాయా? ఏసీ పనిష్మెంట్ రూమ్ ఉంటుంది సార్. అప్పటి పనిష్మెంట్ రూమ్లు ఉంటాయి. మామూలుగా అయితే ఏసీ మంచి 5 స్టార్ హోటల్ అన్నావు, ఎందుకంటే బయట విజిట్ వస్తారు సార్. ఇప్పుడు బాగా వచ్చింది దుబాయ్కి. అవును, ఈ బాగా ఏదన్నా అబ్బా ఇంత మంచిగా ఉంది, బయటకి ఇంత మంచిగా ఉంది అంటే లోపల ఇంకెంత మంచిగా ఉంది అనుకుంటారు. మంచి స్కూల్ లా కాలేజ్ లా ఉంటుంది. కాలేజ్ లాగా ఉంటుంది, మంచిగా నీట్ గా ఉంటుంది. బయట గడ్డి చెట్లు పూలు రకాల మనుషులు ఉంటుంది. లోపల నేను చెప్పిన ఏసీ అయితే ఉంటుంది, ఎప్పుడు లాక్ చేసి టీవీ కూడా ఉంటుందా? టీవీ ఉంటుంది, టెలిఫోన్ ఉంటుంది, డబ్బులు ఉంటాయి, అన్నీ ఉంటాయి అక్కడ. డబ్బుతో పని సూపర్ మార్కెట్ అన్నీ ఉంటాయి అక్కడ. డబ్బు ఉంటే మనిషి బతుకుతాడు, డబ్బులు లేకపోతే మనిషి. అంటే ఓపెన్ చేయాలి అది అన్ని. ఒక బారకులో ఒక 10 రూములు ఉంటాయి. 10 రూముల ముంగట కొంత హాల్ ఉంటుంది అనమాట. ఇటు ఒక వాళ్ళలో ఒక టీవీ ఉంటుంది, టెలిఫోన్ లైన్లు ఉంటాయి. అక్కడ మాట్లాడుకుంటే ఆ హాల్లో మనం మాట్లాడుకోవాలి. మరొక తర్వాత మనం అప్పుడు టైం ఉంటే టైం లోపల మన రూమ్లోకి వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్ళిపోయిన చిన్న చిన్న గొడవలు బాగా జరుగుతాయి సార్ జైల్లో. మేము ఉండగానే మర్డర్ కేసు జరిగింది, ఒక మనిషిని చంపేసి లోకల్ అక్కడ ఆపోజిట్ మర్డర్లు బాగా జరుగుతాయి. అక్కడ గొడవలు బాగా జరుగుతాయి, అక్కడ బాగా జరుగుతాయి. ఏమన్నా పనిష్మెంట్ మనం ఏమన్నా గొడవ చేసుకున్నా కానీ పోలీసులు కలర్ చేస్తారు, ఇట్లా వేసి సలకలు కట్టేస్తారు వాళ్ళు. ఈ బుట్ట బిల్లలు కింద అనాలి, ఇట్లా ఒకటే అనాలి, ఇట్లా కట్టేస్తారు వాళ్ళు. అంటే అసలు పనిష్మెంట్ మేము తెచ్చుకోలేదు ఇంతవరకు. మీరు ఇక్కడ బాగుంచుకున్నాం సార్. అక్కడ ఏమైనా తప్పు చేసిన వాళ్ళని రోజు చీకటి రూమ్లో తీసుకుపోతారు వాళ్ళని. కింద సమాజ బండ్లు ఉంటాయి, అక్కడ ఫుల్ వేసి మన బ్లాంకెట్ ఏముండదు. పనిష్మెంట్ అంటే అది కిందనే వండుకోవాలి. అంటే చలితో చంపేస్తారా? చలి కూడా చంపేస్తారు. దుప్పటి ఏమి కప్పుకోవడానికి వీళ్ళకి ఇక్కడ కొట్టారు, పోలీసులు కొట్టే కానూన్ లేదు. కానీ అక్కడికి పోయినాక కొడతారు వాళ్ళు పోలీసు. అక్కడ పోయినా కొడతామంటే నువ్వు ఈ తప్పు ఎందుకు చేస్తావు, మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతాను అంటే తప్పంటే లోపల ఖైదీలు సినిమాల్లో చూపించినట్టు కొట్టుకుంటుంటారా? కొట్టుకుంటారు సార్. అక్కడ మాఫియా మొత్తం కొట్టుకోవడాలు, చంపుకోవడాలు, మాఫియా రైసే మాఫియా బాగా వస్తుంది సార్. అక్కడ ప్రపంచంలో ఉన్న గుండాలందరూ దుబాయ్ లో ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ జైల్లో వెళ్ళినప్పుడు వాళ్ళు రైసే వాళ్ళు చాలా వస్తారు, అక్కడికి మాఫియా వాళ్ళు చాలా వస్తారు. వాళ్ళు కొట్టుకొని వస్తుంటారు, ఇప్పుడు ఏమన్నా మేము లైన్ లో అన్నకపోతే వాళ్ళు సార్ కట్లేస్తారు అనమాట. అక్కడ ఏమైందంటే ఆపోజిట్ ఫైటింగ్ అయిపోతుంది. అక్కడ భోజనం ఎలా ఉంటుంది? భోజనం మంచిగా ఉండే కానీ కూరలు బాగుండవు సార్. అది బాగుండవా? బాగుండవు. మటన్ చికెన్ ఇస్తారా? మటన్ చికెన్ ఇస్తారు కదా, అవి ఎందుకు అనికిరా సార్. అన్నకుంత మేము మళ్ళీ వేరే క్యాంటీన్ నుంచి సపరేట్ వేరే ఫుడ్ చేసుకుని అలా కలుపుకొని తినాలి సార్ మేము. అవన్నీ ఫ్రీ కొనుక్కోవాలి సార్. డబ్బు అక్కడ వాళ్ళు ఇవ్వరు. వాళ్ళు పని చేయాలని సార్. కొద్దిగా మా టెక్నాలజీ అక్కడ చట్టాల గురించి మొత్తం ఒక 3 సంవత్సరాలు తెలుసుకున్నాను సార్ బాగా. నేను 3 సంవత్సరాలు అన్ని ఏ విధంగా ఏం చేస్తాను అన్ని బాగా తెలుసుకొని 3 సంవత్సరాల తర్వాత కొంత భాష నేర్చుకొని అక్కడ నుంచి నేను కొంత కుట్టు పని నేర్చుకున్నాను చేతులతోటి. అంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఉంటాయి ఇక్కడ? లేదు సార్, అది దొంగతన తెలియకుండా మన పోలీసు కానీ డిపార్ట్మెంట్ తెలియకుండా అదొకటి మన పైలు కాస్త పిన్ పెడతారు సార్. అది ఆ పిన్ని తీసి హెల్ప్ చేస్తే వాళ్ళు చేసే వాళ్ళు బాగుంటారు. అక్కడివి 75 రూపాయలు
100 రూపాయలకు ఒక సూది కొనుక్కొని ఈ సూదిలానే వేసిస్తారు వాళ్ళు. అట్లా కొనుక్కొని ఆ దారం ఈ పాయింట్లది ఆ పాయింట్లది ఇప్పుతాం మేము. ఆ సూపర్ మార్కెట్లో తెల్ల బట్టలు వస్తాయి అట్లాంటివి తీసుకొచ్చి మేము దాన్ని మొత్తం దారం తీస్తాం. దారం తీసి మళ్ళీ దీనికి ఒక బ్యాటరీ చుట్టి పెట్టి ఆ సూది తోటి మొత్తం అంతా కటింగ్ మెషిన్ చేసుకున్న కటింగ్ మిషన్ తోటి బట్టలు కట్ చేస్తాం మేము. బట్టలు కట్ చేసి దాని ధరనగానే అట్లాంటి వంగిలు కానీ పంజాబ్ కుడితే ఎక్కువ పంజాబ్ నడుస్తాయి అక్కడ జిల్లా సలవాళ్ళు అట్లా కుట్టి. వర్క్ ఆర్డర్ ఎవరు ఇస్తారు, డబ్బులు ఎవరు ఇస్తారు? వర్క్ ఆర్డర్ అంటే ఒక మనిషి నా తమ్ముడు బయట తిరుగుతాడు ఎక్కువ, ఎందుకంటే చిన్న చిన్న పనులు ఈయన శాండ్విచ్లో పని చేస్తాడు. అట్లా పోతే మేము బాగా సీనియర్లు కదా సార్, అక్కడ చాలా మంది తెలిసిపోతారు పెద్ద పెద్ద వాళ్ళకు. మేము ఇది జైల్లోనే చాలా అంటే జైలు అంటే ఎంత లోపల ఎంత ఉంటుంది? లోపల అంటే కమ్సే కమ్ ఉంటుంది సార్ ఒక 3-4 ఎకరాలు ఉంటుంది ఒక జైలు. అవును 3-4 ఎకరాలు అంటే కింద ఒక పొలం ఉంటుంది, మీద ఒక పొలం ఏసీబీడి అని ఉంటుంది. ఇట్లా వెళ్ళి పని తెచ్చుకుని మళ్ళీ వాళ్ళ సర్వీస్ చేసి డబ్బులు తీసుకుంటాం. మేము పోకపోయినా కానీ వాళ్ళు చిట్టు రాసేస్తే నాకు ఈ మోడల్ కావాలి ఈ మోడల్ కావాలంటే ఆ మోడల్ మేము గుర్తిస్తాం వాళ్ళకి. ఇప్పుడు నెలకి ఎంత సంపాదించేవాడివి? నెలకంటే సార్ నేను ఇద్దరం కలిసి 500 సంపాదిస్తాం. అక్కడ 500 అంటే సార్ మాకు అన్న 700 ఖర్చు అయిపోతుంది సార్ మాకు. ఒక 5,000 మీరు ఇసుకుని సార్. అట్లా అట్లా ఒక 3 నెలలు 4 నెలలు 500 అంటే 20 రూపాయలు చొప్పున 10,000 అంతే కదా. 10,000 7,000 ఖర్చు పెట్టి అంటే వీళ్ళు జైల్లో పనిచేసి ఒక 10,000 రూపాయలు సంపాదించి కడుపుకు తినడానికి 7,000 అయితే ఆ 3,000 ఇంటికి పంపించేవాళ్ళ. అట్లా ఇంకో అట్లా 3 నెలల తర్వాత 4 నెలల తర్వాత ఒక 10,000 జమ చేసి అట్లా పంపిస్తే సరే ఒక 5,000 రూపాయలు తీసుకుంటుంది. అచ్చా, నా ఫ్యామిలీ 5,000, తమ్మిని ఫ్యామిలీ 5,000. అంటే దుబాయ్ దుర్భర జీవితం ఎలా ఉంటుంది అంటానికి జైల్లో ఉండి కూడా వీళ్ళు కుటుంబం గురించి ఆలోచించి అక్కడ జైలు జీవితంలో పనిచేస్తూ కూడా మీరు కుటుంబానికి కొంత డబ్బు పంపించడానికి ప్రయత్నం చేశారు. అప్పుడు మీ పిల్ల అంటే వీడియో కాల్ చేసేవాళ్ళ లేకపోతే మామూలు సార్? అప్పుడు ఫస్ట్ లో మనం బయటప్పుడు రోడ్ల మీద చిన్న ఫోన్ ఉంటుంది సార్, రోడ్ల మీద అంటే జైలు లోపల కూడా రోడ్ల మీద ఫోన్లు ఉంటాయి సార్. మన బారాకులు ఉంటాయి సార్, 4 ఫోన్లు ఉంటాయి జైల్లో ఉంటాయి. టెలిఫోన్ కార్డు క్యాంటీన్ నుంచి ఆర్డర్. వాళ్ళు కూడా శిక్ష అనుభవిస్తున్న వాళ్ళ ఎంప్లాయీస్ ఉంటారా? గవర్నమెంట్ సార్. అది మాల్ అంతా నడిపేది. ఇప్పుడు మన దగ్గర జైల్లో ఖైదీలే పెట్రోల్ బంకులు నడిపిస్తున్నారు వాళ్ళతో సేమ్ అలాగే అక్కడనా? మన ఎటిసెంట్ కంపెనీ డూ కంపెనీ తరఫున మన కార్డు కొనుక్కో 20 అక్కడ 20 రూపాయలకు ఒక కార్డు ఇస్తారు. అది ఒక కార్డు తీసుకపోయి మన నంబర్ కొడితే అలా అలా కట్ అయిపోతుంది. అలా ఆటోమేటిక్గా 20 రూపాయలు వచ్చిందని చెప్పేస్తుంది. సేమ్ టెలిఫోన్ లాగానే మొబైల్ లాగానే వచ్చినప్పుడు డైరెక్ట్ కాల్ చేస్తే 9 రూపాయలు పోతాయి. ఓకే, మన 9 నిమిషాలు వస్తుంది ఇండియా డైరెక్ట్ కాల్ చేస్తే. ఇప్పుడు నేను నా కొడుకు ఫోన్ చేసిన బాబు ఇంటికి ఫోన్ కలపాలంటే అట్లా అర్ధగంట మాట్లాడితే నాకు 9 రూపాయలు పోతాయి. భార్య కూడా ఉన్నారా ఇక్కడ? ఉన్నారు సార్, ఇక్కడ ఉన్నారు. ఎవరు అంటే నువ్వు ఎలా చేసేవాళ్ళం అమ్మ? పిల్లల్ని పెంచడానికి డబ్బులు కావాలి కదా. ఇప్పుడు ఈయన పంపించే డబ్బు ఆ 3,000 రూపాయలతో కుటుంబం గడవదు కదా, దానికోసం మీరు కూడా పని చేయాలి. నేను కూడా పని చేసిన సార్, నేను కూడా పని చేసిన, కూలి పని పోయినా. నేను కూడా నా 2 బిడ్డలు కూడా వాళ్ళని చదివించుదామని అనుకున్నాం, కానీ వాళ్ళు బుద్ధి తెలిసి ఈ చిన్న పిల్లలతో నేను కూలి పని పోకుండా ఆ 3,000 రూపాయలతోటి నేను ఇంత కైకి కూలి పని పోయిన పైసల నుంచి వాళ్ళకి ఏదంటే అది తెచ్చిపెట్టలేను, కానీ ఏదో కొద్దిగా చేసుకుంటా ఇంత ఇంత పెద్ద పెరిగిపించిన సార్. పెరిగిపించిన ఇక వాళ్ళు మస్తు ఘోరం అంటే కష్టం. అది ఎంత అప్పు చేసి పెట్టావు ఇప్పుడు మీ ఆయన వచ్చేసరికి? ఉంది సార్ 10 లక్షల దాకా ఉంది. 10 లక్షల వరకు ఉంది. కేటీఆర్ సార్ ఏం చెప్పారు? ఏమన్నా అప్పు తీరుస్తాం, ఏమన్నా ఉపాధి చూపిస్తామని చెప్పారు? ఏమన్నా చెప్పావా నువ్వు ఇంత అప్పు ఉంది అది అని? సార్ ఇక నా భర్త చెప్పింది సార్. ఇక నా భర్తనైతే తీసుకొచ్చిన దేవుని వాళ్ళు తీసుకొచ్చిన నారాయణ సారు, మన నాగభూషణం సారు, మన కేటీఆర్ సారు, భీమిరెడ్డి సారు, అనురాధ మేడం, ఈ బాల్ సార్ వాళ్ళ ఇక నేను వచ్చినా కానీ అంత గుర్తులేను సార్. ఫస్ట్ కూడా మాకు విజయమ్మ దగ్గర కూడా తోలుకోపోయారు, 15 లక్షలు ఇస్తాను ఫస్ట్లో. ఇక అది అంటే వీళ్ళు అప్పు 10 లక్షల రూపాయలు అప్పు ఉందంటే అంటే దుబాయ్ వెళ్ళడానికి 1,00,000 రూపాయలు అప్పు చేసి పక్క వెళ్ళుంటారు. ఆ అప్పుకు వడ్డీలు మళ్ళీ ఈ కుటుంబం అలా మొత్తం ఒక్కొక్క కుటుంబానికి దాదాపుగా ఇప్పటికి కూడా ఒక 10 లక్షల అప్పుల భారంతో ఉన్న వీళ్ళని రాష్ట్ర ప్రభుత్వం మాటలు చెప్పడం కాదు, ఇప్పుడున్న ప్రభుత్వం చేతల్లో వాళ్ళని ఆదుకోవాలని వీళ్ళంతా కోరుతున్నారు. మీరు చెప్పండి, అక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఎదుర్కొన్నారు? మేము ఎదుర్కొన్నాం అంటే అక్కడ ప్రాబ్లం బాగా ఎదుర్కొన్నాం, బాగా కష్టపడ్డాం జైల్లో. మా ఫ్యామిలీ గురించి ఆలోచన పెట్టుకొని మేము బాగా తక్లీఫ్ ఎలా తీసుకున్నాం ఆ విధంగా. అక్కడ మా తిండి కూడా బాగా ప్రాబ్లం. మేము పైసలు లేక మేము తినే చికెన్ తినే రైస్ కూడా అమ్ముకున్నాం. అక్కడ రోజులు ఉన్నాయి అక్కడ. మేము ఆ విధంగా కమ్సే కమ్ సంవత్సరంన్నర ఆ విధంగా మేము కష్టం ఎలా తీసుకున్నాం.
అంటే ఈయన చెప్పిన మాట నేను చెప్తాను. ఈయన ఒక మాట అన్నాడు, పైసలు లేక తినే చికెన్ని స్వీట్ని అమ్ముకున్నానని. ఈ విషయం నేను అప్పుడు దుబాయ్ అవిర్ జైలుకి వెళ్ళినప్పుడు తెలిసి చాలా ఆశ్చర్యం అనిపించింది. అదేంటంటే వీళ్ళు కోటా ఉంటుంది, ప్రతి ఖైదీకి ఇంత కర్రీ ఇంకా స్వీటు ఇవి అనే కోటా ఉంటుంది. వీళ్ళ కోటాలో వచ్చిన దీన్ని కడుపు మార్చుకొని కొంతమంది ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, వాళ్ళు డబ్బు తీసుకుని వాళ్ళ దగ్గర అంతే మీ కర్రీని, మీ దగ్గర ఉన్న స్వీట్ని, మీ కోటాలో వచ్చిన స్వీట్ని అమ్ముకొని ఆ డబ్బుని కూడా దాచి మీ ఇంట్లోకి పంపించారమ్మా. వీళ్ళు చేసిన త్యాగం అది మామూలు త్యాగం కాదు. అంటే వీళ్ళ కోటాలు తినే కర్రీని కూడా కొన్నిసార్లు అన్నం కూడా అమ్ముకోవచ్చా? అన్నం అమ్ముకోవచ్చు, అరటి పండ్లు దొరుకుతాయి, ఒకరోజు ఆపిల్ దొరుకుతాయి, ఫ్రూట్ కూడా అమ్ముకున్నారు. ఫ్రూట్ కూడా అంటే తినకుండా మీ కడుపులు మార్చుకొని. మాకు ఎందుకంటే సార్ వెళ్ళాలి, మా ఫ్యామిలీకి ఎట్లా చూడాలి, మా పిల్లలు చిన్న చిన్న పిల్లలు జమ చేసి పంపాలని కూడా బాగా ఆలోచన. ఫస్ట్ మేము ₹1 అవకాశం వచ్చే చోట కూడా మీరు వదలలేదు, దాన్ని రూపాయల్లో దిర్హంలో మార్చుకొని మళ్ళీ ఇండియాకి పంపించడానికి ట్రై చేశారు. మా కేసు గురించి మేము బాగా కోషిష్ చేసి ఎక్కువ శాతం మా కేసు గురించి, ఫ్యామిలీ గురించి తక్కువ, కేసు గురించి ఎక్కువ ఫాలో అయినా. ఎందుకంటే మాకు వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళి ఎక్కువ శాతం మేము పని చేసి ఫోన్కి వెళ్ళి మేము ఫోన్ కాల్కి వెళ్ళి ఎక్కువ పైసలు ఉంచుకునేది ఎక్కువ. మాకు అక్కడ ఒకసారి మేము ఆకలికి లేక మేము ఒక్కొక్క సగం రొట్టె అక్కడ కిచెన్లో ఒక రొట్టె ఇట్లా చేతిలో దాచిపెట్టుకొని వస్తాం, చెకింగ్ ఇన్స్పెక్టర్ లోపల ఒక్కో టైంలో. ఆ విధంగా మేము టైం బాగా వెళ్ళినాం, బాగా కష్టపడము. అంటే 3 పూటలు తిండి పెట్టేవాళ్ళ, 2 పూటలు? పొద్దున ఒకటి రొట్టె ఇస్తారు, సాలను ఇస్తారు, మధ్యాహ్నం అన్నం ఇస్తారు, సాయంత్రం ఒక రొట్టె, సాయంత్రం కూడా ఆలు లేదు తీసుకోపని. అది ఎక్స్ట్రా టైంలో అన్నం ఎక్కువ ఇవ్వమంటే ఇయ్యాలి, ఒక్కొక్కరికి ఒకటే చెంచా ఇస్తారు, అది మనకు సరిపోదు. అది ఒక రొట్టె పొద్దున, అది కూడా సరిపోదు. మధ్యాహ్నం నాకు అది 5 గంటలకి ఇస్తే మేము రాత్రి 11 దాకా మాకు ఆకలి అయితే. అప్పుడు మాకు ఏం లేదు, సూపర్ మార్కెట్ కానీ పైసలు కానీ మేము కొనాలంటే కూడా మా దగ్గర ఏం లేదు ఆ టైంలో. ఆ టైంలో మేము ఏం చేస్తుండే, సగం రొట్టె అక్కడ తిని సగం రొట్టె మేము దాచిపెట్టుకుపోయి నైట్లో 8కి 9కి నైట్లో. ఆ విధంగా బాగా కష్టపడి సబ్బు, టైట్, కోలిగేట్, అన్నీ కొనుక్కోవాలి. ఓకే. అంటే దానికోసం ఎలా, ఇప్పుడు మీకు సబ్బు కావాలి, బ్రష్ కావాలి, పేస్ట్ కావాలి, అవి మళ్ళీ మీరు పని చేసుకుని కొనుక్కొని వాడుకోవడం. ఫ్రూట్ ఇస్తే వీటిలో ఒక ₹10 మేము జమ చేస్తాం అక్కడ అతని దగ్గర. పెయింటింగ్ రైటింగ్ లో నీకు ఏం కావాలంటే నాకు ఒక టైట్, సబ్బు, కోలిగేట్, బ్రష్ ఇట్లా రాయించుకుంటాం. ఇట్లా రాయించుకుని ఒక 3 సంవత్సరాలు మేము వేసినాం. అట్లా తర్వాత మాకు కొద్దిగా మేము ఐడియా తెచ్చుకొని ఇట్లా నేను బట్టలు కుట్టుకొని. ఇక దేవుడు మాకు హెల్ప్ చేసింది, దిమాకులు మేము ఎట్లయితే పైకి రావాలో దేవుడే మాకు అది సూది దారం దిమాకులు ఇచ్చింది. అది మేము కష్టపడి నేర్చుకున్నాం స్టార్టింగ్. అది మొత్తం ఇంత దారుణం జరగడానికి కారణం ఏంటి అని మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ అంటే తెలంగాణ ప్రాంతంలోనే వాళ్ళు వాళ్ళ లాభాల కోసం, వాళ్ళ స్వార్థం కోసం కొంతమంది బ్రోకర్లు నీచాతి నీచంగా వీళ్ళని దోచుకోవడం వల్ల ఆ చిన్న డబ్బులు, ఆ ₹1,00,000 వాడికి మిగిలితే మహా అయితే 70-80 వేలు మిగిలి ఉంటాయి. ఆ 70-80 వేల కోసం కక్కుర్తిపడి ఆ నీచుడు చేసిన పాపానికి వీళ్ళు దాదాపు వీళ్ళ కుటుంబం 18 ఏళ్ల పాటు సమయం కోల్పోయారు, డబ్బు కోల్పోయారు, అప్పుల బారిన పడ్డారు. ఇంకొక దారుణమైన విషయం చెప్తాను నేను, ఈ విషయం మీరు మాట్లాడాలి అబ్రహాం గారు. అంటే చాలామంది నేను ఈ మీడియాలో న్యూస్ కవర్ చేసేటప్పుడన్నా మనకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి దుబాయ్లో చనిపోయిన వాళ్ళ శవాలు వస్తుంటాయి, ప్యాక్ అయి వస్తాయి. ప్యాక్ అయి వచ్చినప్పుడు ఇక్కడ కొంతమంది స్వచ్ఛంద సేవకులు అనుకోవచ్చు, NGOs అనుకోవచ్చు, ఈ బెల్లం మీద ఈగలు ముసిరినట్టు అసలు ఎందుకు ముసురుతున్నారు ఇంతమంది నాకు అర్థమయ్యేది కాదు. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఆ బాక్స్ ఓపెన్ చేస్తే అందులో చెక్ ఉంటుంది, వాళ్ళకి సంబంధించి చనిపోయిన వాళ్ళకన్నా. ఎంత దారుణం అంటే అది నాకు షాక్ అయిపోయా ఆ విషయం విని నేను. చెక్ అంటే అక్కడ నిజంగా లేబర్గా అక్కడ ఇన్సూరెన్స్కి సంబంధించిన డబ్బులకి సంబంధించిన చెక్కు అందరికీ ఉండకపోవచ్చు, కొంతమందికి ఉంటుంది. అయితే ఈ బ్రోకర్లు అంటే వీళ్ళని పంపించడానికి బ్రోకర్లు చేసిన మాయ ఉంది. మళ్ళీ ఈ చెక్కు మీద ఆధిపత్యం, మా ముందు ఓపెన్ చేయాలని ఆ డబ్బా ఓపెన్ చేసి ఆ చెక్కు పట్టుకుని మీ డెడ్ బాడీ తీసుకురావడానికి, అది ఒక ఎగ్జాంపుల్గా ఒక 5-6 వేల రూపాయలు 5-6 లక్షల చెక్కు ఉంటే ఈ డెడ్ బాడీ తీసుకురావడానికి నేను దాదాపుగా 4 లక్షలు ఖర్చు పెట్టాం, 3-5 లక్షలు అవి మాకు ఇస్తేనే ఇది ఇస్తామని ఆ చెక్కు పట్టుకుని. అంటే ఇంత దారుణంగా వ్యవస్థ ఉంది అంటే అలాంటి వాళ్ళని ఎవరు ఏం చేయలేకపోతున్నారు. అంటే ఇక్కడ మనం ఇమిగ్రేషన్ ఎక్కడ లోపం ఉంది, దాదాపుగా 3 తరాల నుంచి నాకు అర్థం కాని విషయం ఏంటంటే 3 తరాలు ఇప్పటికీ గల్ఫ్ బాట పడుతూనే ఉన్నారు. చాలామంది బాగుపడ్డారు. అమాయకులు, వాళ్ళకి తెలియకుండా వెళ్ళిన వాళ్ళే ఇలా
అయిపోయారు, దారుణాది దారుణంగా అయిపోయారు. ఈ ఇమిగ్రేషన్ ఎలా వెళ్తుంది, ఇమిగ్రేషన్లో వీళ్ళ క్లియరెన్స్ ఎలా వస్తుంది, అది కూడా అర్థం. అంటే ఈ వ్యవస్థ అంతా ఒక రింగ్, ఒక మాఫియా. ఈ వీళ్ళు ఇంత బాధపడడానికి వాళ్ళ చిల్లర డబ్బుల కోసం వీళ్ళ జీవితాలతో ఆడుకుంటున్న ఈ మాఫియాని అణగదొక్కాలని తెలంగాణ ప్రాంత బిడ్డలు కోరుకుంటున్నారు. అబ్రహాం గారు చెప్పండి, అసలు ఇది ఎలా జరుగుతుంది? ఈ డెడ్ బాడీలతో పాటు చెక్కులు వస్తాయా? ఆ చెక్కుల కోసం వీళ్ళంతా ఎవరెవరు ఎగబడతారు? ఆ చెక్కును పట్టుకొని ఎందుకు బ్లాక్మెయిల్ చేసి ఆ కుటుంబాలకి బాధితులకు అందకుండా చేస్తారు? సార్ దీంట్లో అంటే రీసెంట్గా మేము ఒక సంఘటన చూసాము. పోయిన సంవత్సరం ఒక డెడ్ బాడీ వచ్చింది దుబాయ్ నుంచి. అక్కడికి మా క్రాంతి కిరణ్ తీసుకెళ్ళాడు మమ్మల్ని. మేము ఎంబసీ వాళ్ళతో మాట్లాడి నేను తీసుకున్న ఈ ఆర్గనైజేషన్ తీసుకున్న స్టార్టింగ్లో నాకు వచ్చిన ఫస్ట్ కేసు అది. నాకు ఇట్లా నడుస్తుంది, ఇవన్నీ నడుస్తాయి అని తెలియదు. నాకు వచ్చిన ఫస్ట్ కేసు ఇట్లా చనిపోయారు సార్, బాడీని అన్నది ఇస్తే లాస్ట్ అంటే అంత్యక్రియలన్న పర్ఫామ్ చేస్తామని చెప్తే మేము ఎంబసీ వాళ్ళతో మాట్లాడి అవి ఇవి చేసి కొంచెం డిలే అయినా తెప్పించామన్నమాట. చెప్పండి. అయితే ఆ డెడ్ బాడీ వచ్చిన తర్వాత మేము అక్కడికి వెళ్ళాము. వెళ్ళి అక్కడ మా క్రాంతి కిరణ్ పేరే రాసి ఉన్నది అక్కడ నుంచి, ఫ్యామిలీ నుంచి. కానీ అక్కడికి 8-9 దాదాపు ఒక 15-20 నిమిషాలలోనే చాలామంది వచ్చారు, 15-20 మంది వచ్చారు. వాళ్ళు మాతో మీరెవరు రావడానికి అని గొడవకు స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడు నేను అన్నాను, మనం సరే మనం డెడ్ బాడీ తెచ్చినామా లేదా అనేది ఆ కుటుంబానికి తెలుసు, ఎంబసీకి తెలుసు. దీనిలో మనం గొడవ పడాల్సిన అవసరం లేదు, మనం వెళ్ళిపోదాం. గొడవ పడుతున్నారంటే అక్కడ ఏదో ఆశిస్తున్నారు, ఏదో ఉన్నది, ఏదో అనేది పోతుంది. ఇక్కడ అన్నిటికంటే ముఖ్యమైన నేను ఒక కేసులో చూసారు, నారాయణ స్వామి గారు ఆ సిస్టర్ లీసి వాళ్ళంతా ఒక సెమినార్ పెట్టారు సికింద్రాబాద్ లో. ఆ సెమినార్ లో ఒక విక్టిమ్ వచ్చాడు, అతను కడపకు సంబంధించిన వ్యక్తి. ఆయన చెప్పిన మాటలు వింటే అన్న రోమాలు నిక్కబుడుచుకున్నాయి. ఏమంటాడంటే వాళ్ళ భార్య అక్కడ ఎయిర్పోర్ట్ లో చనిపోయింది. చనిపోయి ఆ ప్రాసెస్ అయిపోయి ఆ పాస్పోర్ట్ ఏదో మిస్సింగ్ ఏదో అయిపోయింది. మరియమ్మ అనే ఎవరు పేరు గుర్తులేదు. అయితే ఆ బాడీని బాక్స్లో వచ్చింది. ఆయనకి ఆ భార్య మీద ఎంత ప్రేమ అంటే ఆ బాక్స్ కట్టేది కదా, ఇంటి డోర్ చేసుకున్నాడు అసలు. అంటే ఆమెను చూసుకుంటున్నాడు తన భార్యని. అంటే గల్ఫ్లో ఒక్కొక్క ఘోష ఎలా ఉంటుంది అని చెప్పడానికి ఎగ్జాంపుల్. అంటే చనిపోయింది ఆమె, ఆ భార్య గుర్తుగా ఆ వచ్చిన డెడ్ బాడీ యొక్క బాక్స్ని ఇంటి డోర్గా పెట్టుకొని, అది ఆ టైం నారాయణ స్వామి గారు నాకు పరిచయం చేశారు అతన్ని. ఆయన ఇంటర్వ్యూ కూడా తీసుకున్నాను నేను అప్పుడు. ఈ 3 జిల్లాలలో జరిగేది ఏంటంటే ఎస్పెషల్లీ ఇక్కడ ఏజెంట్ల మోసాలు ఎక్కువ ఉన్నాయి. ఏజెంట్లే ఇక్కడ ఉన్న కార్మికులను చాలా ఇబ్బందులు పెడుతున్నారు. మేము ఢిల్లీ నుంచి వచ్చే క్రమంలో కొంతమంది కార్మికులు కలిసారు ఢిల్లీ ట్రైన్లో. కలిసి ఇక్కడ మాట్లాడుతుంటే, అన్న నేను దుబాయ్కి వెళ్ళొచ్చిన, అయితే దుబాయ్కి పోయిన తర్వాత నాకు అక్కడ పనిచేసిండ్రు, ఒంటెల కాడ పనిచేసిండ్రు, నేను ఫోన్ మాట్లాడాలంటే ఆయన చాలా దుర్భాష చెప్పాడు. అంటే ఆఫ్రికన్స్ ఉంటారట అక్కడ. విదేశీ పాలసీని చాలా కఠినతరం చేయాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఇక్కడ ఎయిర్పోర్ట్లోనే పట్టుకోవాలి. నువ్వు ఎందుకు వెళ్తున్నావు, నువ్వు చదవలేదు, నువ్వు ఎందుకు వెళ్తున్నావు, నీకు అక్కడ వెళ్ళి నీకు అక్కడిక్కడ ఏమేమి ఉంటాయి, నేను ఎవరు పికప్ చేసుకుంటారు, ఇవన్నీ చూడాలి. ఇప్పుడు మమ్మల్ని అడుగుతారు, మేము పోతే మీరు ఎందుకు వెళ్తున్నారంటే విజిట్ వీసాలు వెళ్తున్నాం, మమ్మల్ని ఓకే. కానీ అట్లాంటి మామూలు వాళ్ళు, ఇంకా వీళ్ళు చాలా తెలివి ఉన్న వాళ్ళు, అసలు డొమెస్టిక్ వర్కర్స్గా వెళ్ళే వాళ్ళు ఒక మామూలు ఆడోళ్ళు వెళ్తారు. వాడు అక్కడ ఎక్కడ దిగాలి ఏంది అవన్నీ తెలియదు. ఇమిగ్రేషన్ వాడు ఏం చేస్తున్నారు, ఇమిగ్రేషన్ వాళ్ళు అయితే గుడ్డిగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ గల్ఫ్ సమస్య పరిష్కారానికి మీరు చాలా కాలం నుంచి పోరాడుతున్నారు నారాయణ స్వామి గారు. ఈ సంక్షేమ వెల్ఫేర్ బోర్డ్ అని, అది ఎంతవరకు వచ్చింది? గల్ఫ్ వెల్ఫేర్ బోర్డ్ కోసం మేము మా నాన్నగారు ఉన్నప్పటి నుంచి మేము రికమెండ్ చేస్తున్నాము సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి. ఇప్పుడు కూడా రికమెండ్ చేస్తున్నాం. మొన్న రీసెంట్గా కూడా ఒక కొత్త ప్రపోజల్ పెట్టాము మన ఆనరబుల్ సీఎంకి, ఇంకా సెంట్రల్ గవర్నమెంట్కి. ఎటు తిరిగి గల్ఫ్ ఫ్యామిలీస్ వాళ్ళ ఓట్లు కావాలి, కానీ గల్ఫ్లో ఉండే మన తెలంగాణ వర్కర్లకి, మనోళ్ళ కోసం, వెల్ఫేర్స్ కోసం అయితే ఎవరు ఏం చేసే ఉద్దేశం అయితే లేదు. ఎటు తిరిగి మనోళ్ళ ఓట్లు కావాలి, మన ఫ్యామిలీలో ఓట్లు కావాలి. కానీ ఇప్పుడు గల్ఫ్లో మన తెలంగాణ నుంచి ఎటు తిరిగి మినిమం 10 లక్షల మంది ఉంటారు సార్. ఈ 10 లక్షల మందికి అంటే ఎంతమంది ఫ్యామిలీలు ఉంటారు? వీళ్ళ 10 లక్షల మంది గల్ఫ్లో ఉన్నందుకు ఫ్యామిలీకి 2 చొప్పున వేసుకున్న 20 లక్షల ఓట్లు సార్. సో వీళ్ళు ఒకవేళ పార్టీలు ఓటు రాజకీయం చేయాలనుకున్న గల్ఫ్ వాళ్ళ కోసం
వెల్ఫేర్ స్కీములు తీసిన 20 లక్షల ఓట్లు ఎక్కడ పోవు సార్. ఇది నేను ఏంటంటే ఈ ఈ ఈ ఈ తరంగా ఎందుకు చెప్తున్నా అంటే ఆ దుస్థితికి వచ్చింది. మేము ప్రపోజల్లు పెట్టి 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 మమ్మల్ని రిజెక్ట్ చేసి 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 ఇది సెంట్రల్ లెవెల్ నుంచి రావాలి. సెంట్రల్ లెవెల్ నుంచి వస్తే ఏమన్నా ఉంటుంది. సో ఏంటంటే ఇది ఎప్పుడు మారుతుందంటే గవర్నమెంట్ స్ట్రాంగ్ ఇమిగ్రేషన్ లాస్, గవర్నమెంట్ ఒక వెల్ఫేర్ బోర్డు గల్ఫ్ వాళ్ళకి పెడితేనే ఈ దుస్థితి మారుతుంది. ఉద్యమం జరిగే సమయంలో నేను కోరుట్లలో కవరేజ్లో ఉన్నప్పుడే కేటీఆర్ గారు ఒక నినాదం, దుబాయి ముంబాయి బొగ్గుబాయి ఒక నినాదం ఇచ్చారు. మా తెలంగాణ వచ్చేసింది, మన ప్రభుత్వం వచ్చింది. ఈ నేపథ్యంలో ఏ మేరకు చేశారని మీరు అనుకుంటున్నారు? మీ అబ్జర్వేషన్ ఏంటి? ఫజల్ గారు, ఈ విషయంలో నేను చాలా ఇది బాధపడాల్సిన విషయం. మీ అబ్జర్వేషన్ చెప్తున్నా. అంటే తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక గల్ఫ్ జీవితాలు మారుతాయి అనుకున్నాం. దురదృష్టవశాత్తు ఎన్ఆర్ఐ పాలసీ అన్నారు. కేటీఆర్ గారు హైదరాబాద్లో మీటింగ్ పెట్టిండు, అందరిని పిలిపించి. అప్పుడు అది కూడా చేయలేదు. మళ్ళీ తర్వాత ఈ సంఘాలల్లో కూడా ఓ పోటీతత్వం ఏర్పడ్డది. ఈ గల్ఫ్ సంఘాలు దాంట్లో వాళ్ళు ఎన్ఆర్ఐ పాలసీ అంటారు, ఒకళ్ళేమో గల్ఫ్ వెల్ఫేర్ బోర్డు అంటారు. ఈ రకరకాల వీటిలన్నిటిని గవర్నమెంట్కి ఒక చిన్న గొడవ అయితే వీళ్ళు మంచిగా పక్కకు తప్పుకుందాం అని. అంటే మీరు ఇప్పుడు భరత్ గారు కదా, భార్గవ్ గారు చెప్పినట్టు ఈ 20 ఇప్పుడు దగ్గర 10 అంటే అనాధికారికంగా మినిమం 12 లక్షల మైగ్రేట్స్ ఉంటారు ఉత్తర తెలంగాణలో. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, ఇంతకుముందు ఇవన్నీ మెట్ట ప్రాంతాలు, వాటర్ సోర్స్ ఉన్న రైతాంగం మొత్తం వలసలు వెళ్ళారు. అవును. అంటే ఈ వలసలు ఇప్పుడు కొత్తగా కాదు, తెలంగాణ గవర్నమెంట్ కొత్తగా కాదు, 3 తరాలుగా వస్తూనే ఉంటుంది. ఈ మైగ్రేట్స్ కూడా ఎవరు ఆపలేరంటే, అంటే నేను ఒక జర్నలిస్ట్ గా చెప్తున్నా, వలసలు డెవలప్మెంట్ కోసం వలసలు ఉండాలి తప్ప జీవితాలను ఇట్లా బుగ్గి చేసుకోనికి, సగం జీవితం జైల్లో గడపడానికి దీని వెనక ఇది మాఫియా మన పోయేటోళ్ళకి మనకు ఉండాలి. ఫస్ట్ మనకు నాలెడ్జ్ ఉండాలి. చదువురాను డెవలప్ అయిన వాళ్ళు లేరా? చదువుకున్న మనం ఎంతగానో వేరే దేశాలు నిందిస్తున్నాం, మాఫియా అంటున్నాం. ఆ దేశానికి మనం బతకబోతున్నాం. చేసేదంతా మన వాళ్ళే. ఆ దేశంతో మనం మనోళ్ళు డెవలప్మెంట్ అయిన ఉన్నారు కదా. సక్సెస్ స్టోరీలు కూడా మన ప్రజలకు చెప్పాలి. ఇప్పుడు 10%, 20%, 30% ఇట్లా పేదలు ఒక లేబర్ వీసా మీద, వీసీడీ వీసా మీద నష్టపోయి మనం ఆ దేశాలు నిందించుడు ఫస్ట్ బంద్ చేసి పారేయాలి. ఫస్ట్ మన ప్రభుత్వాలు తప్పు పెట్టుకుని వాళ్ళ దేశాన్ని వాళ్ళ చట్టాలు చాలా కఠినంగా వ్యవస్థను మనం రూపుమాపకుండా, వీళ్ళకి అవేర్నెస్ కల్పించకుండా, అవగాహన కార్యక్రమాలు చేయకుండా మీరు పోవద్దు, ఇక్కడనే బతకాలంటే వీళ్ళకి ఒకటి ఉపాధి కల్పించాలి కదా. ఎన్ని లక్షల మందికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి కల్పించగలుగుతుంది? ఇంతమంది నిరుద్యోగులు బాగుపడ్డారనేది నేను గల్ఫ్ గాయం అనే ఒక పుస్తకంలో ఇప్పటికే పీజీలు అవి ఇవి చదివిన లక్షల మంది చిన్న అటెండర్ పోస్ట్ వేస్తేనే లక్షల మంది దరఖాస్తు చేసుకుంటారు. చదువురాని పరిస్థితి, కూలీల పరిస్థితి ఏంది? అవును. అంటే మనం ఫస్ట్ మన దగ్గరికి కూడా స్టార్ట్, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేయడం కూడా సాధ్యం కాని విషయం. ఫస్ట్ మనం ఇటువంటి మీలాంటి సంఘాల వాళ్ళు, నారాయణ స్వామి వాళ్ళు ఉన్నప్పుడు కూడా చాలా ఇటువంటి మీటింగ్స్ పెట్టి మనం అవేర్నెస్ గల్ఫ్ ఈ మెట్ట ప్రాంతాలు ఉన్న మైగ్రేట్ దగ్గర జరగాల్సిందంతా జరిగింది. ఇప్పుడు 10 సంవత్సరాలు కొంచెం అవేర్నెస్ వచ్చింది. వాస్తవానికి మీరు అన్నట్టు అప్పటికి ఇప్పటికి కలివేలు తక్కువైనాయి, ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ అయినాయి. నేను స్టార్టింగ్లో 10 సంవత్సరాలకి కలివేలు బాగుండవు. ఇప్పుడు చాలా తెలివికి వచ్చారు మనోళ్ళు కూడా. అక్కడికి పోయినాక తెలివికి వచ్చారు, కానీ ఇప్పుడు అసలు దగ్గరకు వచ్చినాక ఇటువంటి కొన్ని సంఘటనలు జరుగుతూ దురదృష్టకరం. ఫస్ట్కి ఇప్పటికి చాలా జనగామ, ఇప్పుడు శ్రీనివాస్ గారు ఉన్నారు, చాలా ఆయన కూడా మన సంఘాలలో బాగా పనిచేసి కొన్ని శవాలను కూడా పంపారు. అక్కడ పరిస్థితులు మాకు కూడా అక్కడ అసంటోళ్ళు చెప్తేనే మనం మీడియాలో రాస్తున్నాం. ఇక్కడ మీరు కూడా వచ్చినప్పుడు అక్కడ నష్ట కష్టాలు ఖచ్చితంగా మీరు అవేర్నెస్ కల్పించాలి. మల్లేశంకర్ రవి గారు ఇప్పుడు ఫజల్ సార్ ఎప్పుడు రాడు, మేము ఎప్పుడు మాకు కూడా పర్సనల్ లైఫ్స్ ఉంటాయి. ఇప్పుడు మీ కేసు కాబట్టి, మా ఊరోళ్ళం కాబట్టి, వాళ్ళ సంఘం కాబట్టి పనిచేసారు. ఎంతమందికి చేయగలుగుతాం ఇట్లా మేము? మా శక్తి ఎంత? హైదరాబాద్కి అదే మీ ఊరికి వచ్చేసారు. ఇప్పుడు మీ బతుకు జరగాలంటే ఎలా? ప్రభుత్వం నుంచి మీ ఎమ్మెల్యే కేటీఆర్ గురించి ఏమన్నా సహాయం అర్థించారా? మీ బతుకులు మార్చడానికి మీ ప్లానింగ్ ఏంటి? సార్ చెప్పింది మాకు నిన్న వచ్చి కలిసి మాట ఇచ్చిండు. మేమేం చెప్పలేదు, సారే అన్నాడు. నేను 1-2 నెలల్లో మీకు ఏమన్నా తోదారు చూపిస్తాను సార్ మాట ఇచ్చింది. ఓకే, మీకు ఏమన్నా చేసుకుంటానికి నేను చేస్తాను. మీకు ఏం కావాలని మీరు కోరుకుంటున్నారు? నేను అనుకుంటా అంటే ఏదన్నా మిషనరీ కొనిస్తే మేము ఏమన్నా చేయగలుగుతాం అని నేను అనుకున్న మనసులో.
నేను చెప్పకుండా సార్ చెప్పేసాను. ఓకే, అదే దళిత మీ క్యాస్ట్ అంటే దళిత దళితులు అంటే బీసీ కిందకి వస్తుంది సార్. అంటే బీసీ బంధు ఉందా? ఇప్పుడు ఈ గవర్నమెంట్ గవర్నమెంట్ ఉండదు సార్. జేసీబీ కొనుక్కుంటే ఇక దేశీ సారే అనుకున్న సారే చెప్పిండు. 5 లక్షలు సంథింగ్ ఏదైనా ఉంటే సార్ కట్టేసి బ్యాంక్ లోన్ కొట్టి వాళ్ళు మళ్ళీ వాళ్ళ కాలం నిలబెట్టే పరిస్థితి 5 కుటుంబాలు చేస్తా నిన్న మాట ఇచ్చిండ్రు. ఖచ్చితంగా ఈ పార్టీ ద్వారా కేటీఆర్ వ్యక్తిగతంగా చేస్తారంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా కోరండి వీళ్ళకి గల్ఫ్ మీరు మాట ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఉపాధి కల్పించారు. అవును, వాళ్ళ మేనిఫెస్టోలో కూడా పెట్టారు కాబట్టి వీళ్ళని ఆదుకోవడానికి ప్రభుత్వం చర్యలు వెంటనే తీసుకొని వీళ్ళ కుటుంబాలని ఆదుకోవాలని వీళ్ళంతా కోరుతున్నారు. మనం కనుక చూసుకున్నట్లయితే ఈ పార్లమెంట్లో లెక్క ప్రకారం దాదాపుగా 4630 మంది మన ఇండియన్స్ జైళ్ళలో ఉన్నారు. ఆ లెక్కన మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారనే దాని మీద క్లియర్గా లేకపోయినప్పటికీ ఏ దేశాల్లో ఎంతమంది ఉన్నారన్న లెక్క మాత్రమే అది. అంటే విలేజ్లలో కూడా ఎంతమంది ఇప్పుడు వలస వెళ్ళిరో గవర్నమెంట్ దగ్గర లెక్కలేవు. దుర్మార్గం అంటే ఇప్పుడు ఏ విలేజ్ నుంచి ఎంతమంది ఇప్పుడు బట్టి గ్రామ పంచాయతీ సర్పంచ్కు సెక్రటరీ చెప్పి లెక్కలు తీయమన్న గవర్నమెంట్ మనం ఇదేంటిది ఇప్పుడు సర్వే చేసినాం. అవును, 24 hours లో మొత్తం చరిత్రను బయట గల్ఫ్ ఎంత పేరు ఊర్ల వారికి గవర్నమెంట్ తలుచుకుని లెక్క ఈజీగా తీయవచ్చు. ఎవరు ఎంతమంది విజిట్ ఉన్నారు, ఎంతమంది కలివేలు ఉన్నారు, ఎంతమంది జైల్లో ఉన్నారు, మనం గ్రౌండ్ నుంచి కూడా అదే పార్లమెంట్లో చెప్పిన లెక్కలు చూస్తే మనకు తెలంగాణ నుంచి 10 లక్షలు, ఆంధ్ర నుంచి 10 లక్షలు, టోటల్గా 20 లక్షల డేటా అయితే ఉంది డేటా ప్రకారం కనుక చూసినట్లయితే. అయితే మీరు అన్నారు కదా సార్ ఒక నకిలీ ఏజెంట్లు అని. ఎందుకంటే నకిలీ ఏజెంట్ అంటే తప్పు మన దగ్గర కూడా ఉంది సార్ అది. ఎందుకంటే ఈ రోజులలో ఒక 20 సంవత్సరాల్లో మన దేశం ఎంత మారిపోయింది. మన తెలంగాణ ఒక కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ని సంవత్సరాలు రాజకీయం చేసింది, ఈ మన తెలంగాణలో ఏం కాలేదు సార్. నేను ఇన్ని ఏళ్ళకు నేను తిరిగి వచ్చి చూసానంటే, సిరిసిల్ల చూసానంటే ఇది ఒక హైదరాబాద్ లాగా మారిపోయింది. మన హైదరాబాద్ నేను మొత్తం చూడలేదు సార్. మరి అదెంత మారిపోయింది నాకు తెలియదు. అసలు రోడ్డు పనులు చూసినా చాలా బాగుంది. అంటే ఆశే, మీరు ఆశపడతారు, మీ ఆశని వాడు బ్రోకర్ సొమ్ము చేసుకుంటాడు. కానీ మన దగ్గర ఐడియా రావాలా సార్. ఇప్పుడు ఈ రోజులలో మళ్ళీ ఇంకా 70 ఎక్స్పీరియన్స్ చెప్తున్నాం మారాలి అని. ఎందుకంటే మన వాళ్ళు అంటే ఇక్కడ నుంచి నేను వస్తా. అయితే ఇప్పుడు మన ఇండియాలో 20 సంవత్సరాల గింత చేంజ్ అయిపోయింది. అంటే మన తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పుడు కేసీఆర్ సార్, కేటీఆర్ సార్ గింత 10 ఏళ్ళకి గింత డెవలప్మెంట్ చేసాం మన ఇండియాలో, మన తెలంగాణ పెట్టలో. ఇది చూసుకుంటా మనకి జ్ఞానించుకోవాలి. నువ్వు అక్కడికి పోతే ఏమి సార్ నకిలీ ఏజెంట్లు అంటారు, అక్కడ ఇంటర్ ముందు అంటారు, సిరిసిల్ల అంటారు, జగదాల అంటారు, యమలవాడ అంటారు, కొరట్ల మెట్టిపిల్ల అంటారు, అక్కడ ఇంటర్వ్యూ పోతాం సార్. అప్పుడు నువ్వు 10వ తరగతి వెళ్ళే వాళ్ళకి నువ్వు ఏం చెప్తావు? ఇదే వస్తున్నా సార్ నేను అక్కడికి. ఏజెంట్ అన్నప్పుడు వాళ్ళు మొబైల్ ఇస్తారు, ఇంటర్వ్యూ ముందు రమ్మన్నట్టు అక్కడికి వీళ్ళు పోతారు. బాబు నీకు ఏం చదివినావు అని అన్నాడు కదా వాళ్ళు. నువ్వు పోతావా దుబాయ్ అంటే పోతా అంటావు. అక్కడ ఏమని చెప్తారు, ఏం జాబ్ సార్, జాబ్ ఏం జాబ్ అంటే ఎయిర్పోర్ట్ల పని, 2000 రూపాయల జీతం అక్కడ ఏమైనా చెప్తాడు. అక్కడ వంటి ఇక్కడ ఎన్ని అయితే 48,000. అబ్బా 48,000 అయితే అని చెప్పి అప్పుడు నాకు ఉద్దేశం నేను దుబాయ్లో దిగాలి, నేను డబ్బు సంపాదన అనుకుంటాను. అక్కడికి పోయినాక 1000 రూపాయల జీతం. 1000 రూపాయల కన్నా తక్కువ అదే సార్ అది చెప్తున్నా, మినిమం చెప్తున్నా సార్ నేను. 1000 రూపాయలు తిండి నీది 200. టెలిఫోన్ సిగరెట్ అంటే ఒక 100 రూపాయలు. ఇంకా కళ్ళు తాగుడు బిగులు అంటే అదొక 100 రూపాయలు, 400 పోయినాయి. మిగిలిన 600. కళ్ళు దొరికిద్దా దుబాయ్లో? కళ్ళు అంటే ఇది విస్కీ సార్, విస్కీని కళ్ళు అంటారు అక్కడ. అదే బాగా దొరుకుతుంది సార్. అట్లా దొరికే ఇవన్నీ గొడవ తాగుతాయి సార్ అక్కడ. ఇక్కడ తాగని వాళ్ళు కూడా అక్కడ జైల్లో కూడా అక్కడ మందు దొరికిద్దా? జైలు సార్ బయట. ఇప్పుడు దుబాయ్ ముస్లిం కంట్రీ, అక్కడ మొత్తం బ్యాన్ ఉంది. బ్యాన్ ఉన్నా ఎలా దొరుకుతుంది? చేసేవాళ్ళు చాలా ఉన్నారు సార్ అక్కడ. మన వాళ్ళు కూడా ఉన్నారంట, చాలా 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 తెలంగాణ వాళ్ళు కూడా, తెలంగాణ వాళ్ళు ఉన్నారు. వాటిలో కంపెనీలలో మోసాలు పోయి అందులో పోతే రోజుకు ఒక 100 రూపాయలు మనకి ఇస్తారని చెప్పి నేను అట్లా రోజు ఒక 100 రూపాయలు తీసుకుంటే ఎంత అయితే నెలకు 3000 అవుతాయి. అట్లా పోతే కొన్ని రోజులు పని చేస్తాడు, పోలీసు పట్టేస్తాడు, లోపల పడతాడు, జైల్లో వాడి డిపోటేషన్ అయిపోతాడు. అట్లా ఎంతమంది నష్టం వేయరు సార్ అక్కడ. ఈ ఏజెంట్ మోసాలు ఇప్పుడు కూడా 70-80 వేలు, 1,00,000 రూపాయలు పెట్టి ఏజెంట్ పెట్టి పోతున్నారు వాళ్ళు. ఇప్పుడు ఆ విజల్ ఫ్రీ. హైదరాబాద్ నుంచి పోతే కంపెనీ పైసలు తీసుకుంటుంది, గ్యారంటీ మనది, కంపెనీ పైసలు తీసుకుంటుంది. నువ్వు బొంబాయి పోతున్నావు అంటే అది వీసా ఫ్రీ. ఇప్పుడు దారుణం ఏంటంటే షార్జాలో నేను చూసా, మన వాళ్ళు, మన ఇక్కడ లోకల్ వాళ్ళే అక్కడ కన్కి కొనుక్కొచ్చి, కన్కీలు ఉంటాయి కదా చిన్న చిన్న రైతులు అవి ఉంటాయి సార్, గుడుంబా తయారు చేయడం, కల్తీ కళ్ళు తయారు చేయడం చేసి ఈ లేబర్కి, అప్పుడు సార్ తీసుకెళ్ళాడు క్యాంప్కి, నారాయణ స్వామి సారు. ఆ క్యాంప్లో వెళ్తే వాళ్ళంతా నేను షాక్ అయిపోయా. గుడంబా తయారు చేస్తున్నారు, చేసి సీక్రెట్గా సప్లై అన్నమాట లేబర్కి. అయితే సార్ ఇట్లా చేస్తే వాళ్ళకు ఏంది అని ఏమంటే బొంబాయి నుంచి పోతే అక్కడ నుంచి వాళ్ళు వస్తారు, వీళ్ళకు ఏజెంట్కు కనెక్షన్ ఉంటుంది. ఎంతమంది
ఆ సార్లు వస్తారు ఒక 4 తర్వాత ఒక 10 రోజులు వారం రోజులు ముందు తీసుకొస్తారు బొంబాయిలో పెడతారు వీళ్ళని సార్ వెళ్ళిపోరు అండి వెళ్ళిపోరు అంటే మన సిపి ఇక్కడ వెళ్ళిపోరు అక్కడ ఆలివి లేదు సార్ అది దుబాయ్లో ఆలివి లేదు నువ్వు ఎంత కష్టం చేసినా కానీ నీకు ఆలివి లేదు అక్కడ ఈ బొంబాయిలో పెట్టి అక్కడ మలిపించి సార్ ఎంతమంది ఉన్నారంటే 50 మంది ఉన్నారు 50 మంది టికెట్ ఎంత వేసుకుంటారు 60,000 60,000 టికెట్ పెట్టిస్తారు 10,000 అక్కడ నుంచి బొంబాయి నుంచి దుబాయ్కి 10,000 పడతాయి 50,000 రూపాయలు వీళ్ళు కొట్టేస్తారు ఏజెంట్ అక్కడ వీళ్ళు చెప్తారు ఏజెంట్ ఫ్లైట్ ఎక్కేటప్పుడు పైసలు తీసుకోవాలంటే లేదు సార్ పైసలు తీసుకొని కాళ్ళు టికెట్ పెట్టేసారని చెప్పమంటే చెప్తారు వీళ్ళు పైసలు తీసుకొని చెప్పమని చెప్పి వాళ్ళు చెప్తారు ఆ దేశం వాళ్ళు చెప్తారు వాళ్ళు అట్లా చెప్పితే వీళ్ళు ఏజెంటు వీళ్ళు పిరిగిలో పడిపోతారు అనమాట అట్లా చెప్పితే అంటే నువ్వు వెనక మరీ వస్తావు అంటారు నేను చెప్పాను సార్ నేను వెళ్ళిపోతా అని చెప్పి వీళ్ళు అంటారు అందులో మోసం అలా జరుగుతుంది ఇప్పుడు అసలు అమ్మాయిల్ని కిడ్నాప్ చేయడం కూడా చేసేది మన వాళ్ళే కానీ మార్పు రావాలంటే మన గవర్నమెంట్ వాళ్ళని నకిలీ ఏజెంట్లు పట్టుకోవాలి ఫస్ట్ గుడంబా తయారు చేసి ఇక్కడ దుబాయ్లో అమ్మే వాళ్ళు కూడా మన వాళ్ళే అక్కడ దేశం దుబాయ్ వాళ్ళు కాదు గుడంబా కానీ కానీ అక్కడ డాన్స్ బార్లు అమ్మాయిల్ని ఆడించే చాలా ఉంది మన వాళ్ళే ఉన్నారు అక్కడ మన వాళ్ళు ఉన్నారు సార్ కేరళ వాళ్ళు ఉన్నారు చెన్నై వాళ్ళు ఉన్నారు హైదరాబాద్ ఉన్నారు తెలంగాణ వాళ్ళు చాలా ఉన్నారు ఎందుకు డబ్బు అలా జీవితం ఏటని నష్టపోని అవసరం లేదు కానీ వాళ్ళు చూసేవారు ఎవరు లేరు అక్కడ సీఐడి బాగా చెప్తా అక్కడ సీఐడి కంటే ఫుల్ పవర్ పోలీస్ కన్నా ఎక్కువ పవర్ వాళ్ళు తిరుగుతూనే ఉంటారు ఏమన్నా చిన్న మిస్టేక్ అయిందా చూడరు వాళ్ళు జైలు వేసుడు కలాస్ మన వాళ్ళకు కూడా నేను అంటున్నా చెప్పినాను 18 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ జైళ్ళతోటి మన వాళ్ళు తెలుగు వాళ్ళు ఎంతమంది జైల్లోకి వచ్చారో అవన్నీ నేను బయటలో లోపటి అన్నిటికీ నా ఎక్స్పీరియన్స్ చేసుకొని మన వాళ్ళకు కూడా అన్ని తెలుగు పరచాలని నా ఆత్మలో పెట్టుకుని అందరూ చెప్తున్నా ఎవరికి నేను తప్పు చెప్తున్నాను సార్ నేను నా కష్టం నా సుఖాలతో పడబట్టి నేను అందరికీ చెప్తున్నాను సార్ మీరు వచ్చి కలిసిన అందరికీ నారాయణస్వామి గారికి కేటీఆర్ సార్కి బాలకు సార్ నీకు కూడా ప్రజలు సార్ మన శ్రీనివాస్ సార్కు ఈ సార్కు అందరికీ నమస్కారం సార్ ఎంత అసలు తీసుకొచ్చి రాజశేఖర్ నాకు బాగా క్లోజ్ ఈ రోజు కూడా నా ఇంట్లో ఫ్రీజ్ అంటే ఈ రోజు కూడా నాకు చూస్తాను తప్ప ఎంతో మంది ఉన్నారు వెనుక సీను మల్లేష్ వాళ్ళ అబ్బాయి మొత్తం చూసాము మీ డాడీని బాధలన్నీ నువ్వు ఎప్పుడు వెళ్తున్నావు గల్ఫ్ దుబాయ్ దుబాయ్లో పని చేయడానికి వీసా తీసుకుని ఎప్పుడు వెళ్తున్నావు అంటున్నా ఇక మీద నేను వెళ్ళాను సార్ మా నాన్న అనుభవం చెప్పింది కదా సార్ ఇంత చెప్పాక కూడా నేను వెళ్తే ఫస్ట్ మొదట తప్పు చేసి నేనే అవుతా ఇంకా వెళ్ళటోళ్ళం కూడా నేను ఓనియకుండా ఆపుతా ఇలా ఉంటుంది ఇట్లా పోతే ఇట్లా మా వాళ్ళని చూసి నేర్చుకోవద్దు ఇట్లా మనకు అక్కడ పోతే ఇబ్బంది ఉంటుంది పోవద్దు మన ఇక్కడికి మనకి ఏం తక్కువ ఉంది మనం ఇక్కడికంటే అక్కడ లేబర్ పని పోయి ఎంతో ఎండలో కష్టపడతాం ఎంతో లేబర్ పని చేస్తాం అయినా మన ఫలితం ఉండదు ఎక్కువ అదే పని ఇక్కడ చేస్తే ఎంత బాగుంటుంది మంచిగా మన పిల్లల్ని చూసుకోవచ్చు తల్లిదండ్రులను చూసుకోవచ్చు మంచిగా ఉంటుంది ఇంకొకరు చెప్పగలుగుతారు సార్ తెలంగాణ యూత్ మొత్తం తన మాట వినాలి ఆయన ప్రత్యక్ష సాక్షి గల్ఫ్లో జీవితాలు ఎలా ఉంటాయని తన తండ్రిని అందుకే జన్మలో గల్ఫ్ వెళ్ళాలి అనే ప్రయత్నాలు చెయ్యను నా స్నేహితులకు కూడా వెళ్ళమని చెప్పానని చెప్తున్నావు అంతే కదా మనతో శ్రీనివాస్ గారు ఉన్నారు నేను దుబాయ్ వెళ్ళినప్పుడు కూడా ఆయన మేమంతా కలిసి అవిర్ జైలుకి కూడా వెళ్ళాం అక్కడ కలివెల్లి గురించి కూడా ఆయన మాట్లాడటం అప్పుడు ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు అంటే ఎలాంటి ఇది చూస్తారండి మీరు వాళ్ళలో సమస్యలు ఇప్పుడు జనగాం శ్రీనివాసు నేను దుబాయ్ రిటర్ను 25 సంవత్సరాలు దుబాయ్లో ఉన్నానండి దుబాయ్లో నేను 97లో పోయినా ఎందుకు పోయినా అప్పుడు 97, 98, 2000లో మన కరీంనగర్ కావచ్చు ఉమ్మడి కరీంనగర్ ఉమ్మడి ఆదిలాబాదు నిజామాబాద్ జిల్లాలో అప్పుడు కాలం లేదు ఎండాకాలం ఇంటికి ఇద్దరు వేరు ఇంట్లో ఒక మొగోడు కూడా దొరికేవాడు కాదు అప్పుడు దొంగలు పడ్డా ఏమైనా చేద్దాం కొడదామన్నా కానీ ఒక మొగోడు దొరికాడు కాదు అప్పుడు విపరీతమైన పబ్లిక్ మనోళ్ళు మొత్తం తెలంగాణ మినీ తెలంగాణ అయిపోయింది యూఏలో మొత్తం ఆ టైంలో విపరీతంగా పనులు సంపాదించడు అది లేకపోతే మనోళ్ళు మాత్రం ఇక్కడ చనిపోయేవాళ్ళు అప్పుడు పనులు లేవు డబ్బులు లేవు ఏం లేవు అదే 2006లో మళ్ళీ అమ్నెస్ట్ పెట్టింది అక్కడ క్షమాభిక్ష ఆ టైంలో ఒక 80,000 మంది రిటర్న్ అవ్వడం జరిగింది అప్పుడు ప్రభుత్వాలు వచ్చినాయి కొందరు టికెట్లు ఇచ్చినాయి ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వము డూప్లికేట్ ఏజెంట్ వ్యవస్థ రద్దు చేయాలి అది వాళ్ళు నడిపిస్తున్నారండి ఈరోజు ప్రభుత్వాలు కాదా తెలియదా వాళ్ళకి డూప్లికేట్ ఏజెంట్ వ్యవస్థ అంటే ఏంటి అంటే కనుసన్నలో నడిచేటువంటి ఏజెంట్ అంటే ఒరిజినల్ నుంచి విజల్ తీసుకొని వాడు కమిషన్ మీద విజల్ అమ్ముకోవడం అని పట్టలేకపోతే ప్రభుత్వాలు ఎందుకు పట్టాయండి మేము ఎన్నిసార్లు 2014లో పద్మన కళ్యాణ మండపంలో కూడా చెప్పడం జరిగింది చాలాసార్లు ఇవన్నీ ఎత్తేరు సారు ఏం మారాలి అంటారు ఈ వ్యవస్థలో మారాలంటే స్కిల్స్ ఉంటే దుబాయ్ పోవాలి అన్ని తెలిసిపోవాలి తెలియక అస్సలే పోవద్దు ఇంకొకటి అక్కడ డ్యూటీ 100కు 99% డ్యూటీ చేయాలి రూములనే ఉండి ఉంటా చేస్తాంటే నడవది కానీ ప్రతి ఒక్కరు ఇంకొకటి అక్కడ చనిపోయిన డెడ్ బాడీలకు ఇంతవరకు ఏ గవర్నమెంట్ పైసలు ఇస్తలేదు చనిపోయిన ఇప్పుడు 1600 డెడ్ బాడీలు వచ్చినాయి 10 సంవత్సరాల నుంచి
ఓకే. అంత ముందు ఒక ₹1,00,000 ఇచ్చింది. ఆ ₹1,00,000 కూడా అప్పట్లో బంద్ చేసిన కొంతనే మందికి ఇచ్చింది. అంటే ఉద్యమం సమయంలో డబ్బులు ఇస్తామని చెప్పారు కదా కేసీఆర్ గారు. కానీ 500 కోట్లు వాళ్ళు ప్రకటిస్తున్నారు. ఇంతవరకు ఆ ప్రభుత్వం 10 సంవత్సరాలు అయింది ప్రకటించలేదు. ఈ 1600 డెడ్ బాడీలకి ఒక్క రూపాయి రాలేదు. అప్పుడైనా ₹1,00,000 వాళ్ళకు ఏరినట్టు ఇచ్చారు మొత్తం వీళ్ళు వాళ్ళకు కూడా. వీళ్ళైతే రూపాయి కూడా ఇవ్వలేదు. అయితే గల్పుల మీద ఎలక్షన్లు వచ్చే వరకే గల్పు అనే సమస్య గుర్తొస్తుంది ప్రతి పార్టీకి, ప్రతి నాయకులకు. ఈ ఎలక్షన్లు అయిపోయినా గెలిచినాక గల్పు నాయకులను ఎవరిని పట్టుకోరు, గల్పు కార్మికులను పట్టుకోరు. ఆ గల్పు కార్మికులను పట్టుకొని గల్పు ఎన్జిఓస్ వాళ్ళు కొట్లాడతారు తప్ప కొట్లాడేంత మందమే వాళ్ళు. కానీ అయ్యేది ఏం లేదు, అయితలేదు కూడా. ప్రభుత్వాలు చేస్తేనే అది అయితే ఏదైనా కానీ ప్రభుత్వాలు దానికి ఫండ్స్ కేటాయిస్తాను. ఇది ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా కేటాయించాలి. వాళ్ళు అందులో మేనిఫెస్టోలు పెడుతున్నారు ఎప్పుడు. అంటే కుల సంఘాలకి కార్పొరేషన్లు పెట్టి డబ్బు ఇస్తున్నారు. కానీ ఇంత పెద్ద వ్యవస్థ ఉంది, ఇక్కడ చాలా మంది ఉన్నారు. దాదాపుగా సార్ చెప్పినట్టు 20 లక్షల మంది ఓటర్లు ఉంటే 20 లక్షల మంది కంటే ఎక్కువ ఉంటారు ఓట్లు. అంటే రాష్ట్రం మొత్తం ఉంటారు. కుల సంఘం అంటే ఒక కులం ఒక ఊరికి 5-6 ఉంటాయి. కానీ ఒక్క ఊర్లో 5-6 వేల ఓట్లు ఉంటాయి గల్పు అంటే. అట్లాంటప్పుడు ఎన్నో నిధులు ఇస్తాము, మేనిఫెస్టోలో పెడతారు చేస్తారు. కానీ ఇంతవరకు ఏ ప్రభుత్వం చేస్తలేదు. ఎందుకంటే నేను లైవ్లో అక్కడ దుబాయ్లో కూడా చూసి. ఇప్పుడు వీళ్ళ టీంలో లక్ష్మణ్ వచ్చారు, ముందుగానే వచ్చారు. ఆయన ఒక 4-5 నెలల ముందే వచ్చాడు కదా. ఆయన 5 నెలల ముందు వచ్చాడు. అయితే ఆయన ఈ 18 ఏళ్ల కాలంలో ఆయన బ్రెయిన్ కూడా సరిగా పనిచేయడం లేదు. బయట జనంలో వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు. ఆయనకు సంబంధించిన విషయాల్ని వాళ్ళ అమ్మ చెప్తారు. ఏంటమ్మా ఎలా ఉంది ఇప్పుడు ఆయనకి? కొద్దిగా గట్లనే మంచిగా లేదు సారు. ఆరోగ్యం మంచిగా ఉండదు. మనం చెప్తే జరిగినాడు మంచిగా. అంటే మీ బిడ్డ 18 ఏళ్ల పాటు ఏదో సంపాదిస్తాడు, మీ జీవితాలు బాగుపడతాయి అని పంపిస్తే ఆయన ఇలా రావడాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు? 18 ఏళ్ళు అక్కడనే ఉన్నాడు సారు. ఉంటే భీమారెడ్డి సారు, అది నారాయణ భీమారెడ్డి సారు ఇట్లా పోయి మా నారాయణ స్వామి భీమారెడ్డి సారు బాగా మాకు సాయం చేసిండ్రు సారు. మాకు తెలియని వాళ్ళకల్లా తెలియజెప్పిండ్రు. నారాయణ స్వామి బాగా గోసపడ్డాడు. మీ కుటుంబం ఎలా గడిచిందమ్మా? మా కుటుంబం అప్పుడు ఇంత కైకిలో కూలో చేసుకొని ఉండలేకో కేటి గారు మా పెద్ద మంచికి ఇంత అది పింఛని వచ్చింది సార్. ఆ పింఛని అది ఇది మా కొడుకు అక్కడ ఉంటే పెట్టుకొని తిన్నాం. పైసలు కూడా మాకు పంపించలే. జైలు నుంచి వీళ్ళు పంపినట్టు ఆయన ఏం డబ్బులు పంపించలేదా? పంపించలేదు. ఇక పంపించకున్నా కానీ కోసపడి కష్టపడి మేమే ఇక అదే 1 కిలో కూలో సాతనైన మందం చేసుకొని తిని బతికినాం సార్. ఇప్పుడు ఎలా మీ జీవితాలు ఎలా? ఇప్పుడు పెద్ద మంచి కూడా చనిపోయిండు. మా కొడుకు గురించి రందిపడి ఏడ్చి ఎన్నుకొని ఊరికే చనిపోయిండు సార్. ఇక నాకు కూడా బీమార్ వచ్చింది సార్. మంచిగా లేదు పానం. ఇప్పుడు మందల మీద ఉన్న పత్యం కూడ మీద ఉన్న ఇక వచ్చిండు మొన్న. కానీ వచ్చినా కానీ ఏం పని చేయడు. అవి తెచ్చి మాకు పెట్టలే. గట్టినే ఉన్నాం సార్. మా పెద్ద కొడుకు ఇంటికాడనే మేము తింటున్నాం. ఈ 5-6 నెలల సార్ వచ్చింది నుంచి. కేటి గారు మంచిగా కేటి గారును నారాయణ స్వామి బాగా మాకు సాయం చేసి మా కొడుకులు తోలుకొచ్చి అప్పచెప్పిండ్రు సార్. అంటే ఈ పెద్దూరు ఈ గ్రామంలో వడ్డెర కమ్యూనిటీకి చెందిన వాళ్ళు రాళ్ళు కొట్టుకొని బతుకుతారు. అరే ఈ దరిద్రమైన బతుకులో ఏమన్నా వెలుగులు నింపుకోవాలి అని కొంచెం ధైర్యం చేసి సప్పో చేసి గల్ఫ్కి వెళ్తే ఎంత జీవితాన్ని కోల్పోవాల్సి వచ్చిందో మనం వీళ్ళ చూస్తే వీళ్ళ ఘోష వింటే అర్థమైంది. చివరికి వీళ్ళకి మిగిలింది ఏంటి చూడండి, ఇదే ఈ గుడిసెలే. ఇక్కడ నుంచి వెళ్ళి ఏదో జీవితం బాగు చేసుకోవడానికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికే వచ్చి వీళ్ళు నిలబడాల్సిన దుస్థితి అయితే మనకు ఈ గ్రామంలో కనిపిస్తుంది.